వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. ఈరోజు మన ముందుకి ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎంఎస్ శ్రీనివాసన్ గారు ఉన్నారు. సో ఎంఎస్ శ్రీనివాసన్ గారి జర్నీ అశాంతం చాలా వైవిధ్యంగా కొనసాగింది. 1990లో అంటే 1990స్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇచ్చి ఆ తర్వాత 14 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ మావోయిజం సైడ్ వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వచ్చి టీచింగ్ ప్లస్ రీసెర్చ్ చేస్తూ రీసెంట్గా 4 days బ్యాక్ అంటే వెరీ రీసెంట్గా 2200 సంవత్సరాల క్రితం నాటి లిపిని కనుక్కున్నారు. సో అసలు ఈ వైవిధ్యభరితమైన జీవితం ప్లస్ సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు సివిల్స్ అంటే 1990లో సివిల్స్ ఎలా ఉండేది, ఇప్పుడు సివిల్స్ ఎలా ఉన్నాయి, సో ఈ కంప్లీట్ విశ్లేషణ అనేది ఈరోజు చెప్పడానికి ఆయన జర్నీ అనేది, ఆయన స్టోరీ అనేది, ప్లస్ ఆయన టీచింగ్ విధానం, ఆయన చరిత్ర మీద ఉన్న మక్కువ కానీ, సో ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకి ఎంఏ శ్రీనివాసన్ గారు ఉన్నారు. సో నమస్కారం సార్. సో మీ స్కూలింగ్ అనేది ఎలా మీరు స్టార్ట్ చేశారు, అంటే ఎలా జరిగింది మీ స్కూలింగ్ అంతా? నా స్కూలింగ్ అంటే మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎట్లయితే పిల్లలు స్కూల్లో పోవటం అనేది మొదలు పెడతారో అట్లే మొదలైంది. అయితే నా స్కూలింగ్ లేకపోతే దీన్ని కాంటెక్స్చువలైజ్ చేయాలంటే బేసిక్గా ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ కానీ, యంగెస్ట్ జనరేషన్ కానీ, వాటికి ఆ రోజున్న తేడాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు స్కూలింగ్ అనేది కంప్లీట్లీ మనం చూస్తే వాళ్ళు కిండర్ గార్డెన్ తర్వాత లేకపోతే ఎల్కేజీ తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పోకుండా ప్రైవేటైజేషన్ అయిన స్కూల్స్, ఈ బ్యాక్గ్రౌండ్. నేను చదివింది విచిత్రం ఏంటంటే, నా స్కూలు మా నాన్నమ్మ చెబుతున్న బడే. ఒక గుళ్ళో పుట్టారు, గుళ్ళో కిరాయికి ఉండేవాళ్ళం, అక్కడ గుళ్ళో పుట్టాం. మా ఇద్దరు పేరెంట్స్ కూడా టీచర్స్ కాబట్టి వాళ్ళిద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యేది, మా నాన్నమ్మ స్కూల్ కూడా నడుపుతుంది కాబట్టి ఆ గుళ్ళోనే ఆ స్తంభాలకు 2 కొబ్బరి తాళ్లతో చీరతో ఒక ఉయ్యాల కట్టేటి అందులో పెట్టేశారు. నేను కళ్ళు తెరిచి చూసిందే స్కూల్లో. అంటే నేను ఇట్లా లేవగానే నాకు అనిపించింది స్కూల్ పిల్లలు వర్ణమాల లేకపోతే గుణింతాలు లెక్కలు ఎక్కాలు ఇవంతా కూడా చెవిలో పడ్డాయి. 1-2 నెలల నుంచి పడ్డట్టుగా ఊహించుకోండి. దాంతో ఏమైందంటే స్కూలింగ్ అనేది నాకు ఇన్ఫార్మలా ఫార్మలా అనేది కూడా అర్థం కానట్టు. దానివల్ల నేను చాలా ఫాస్ట్ గా, అంటే నేను 4th క్లాస్ ఒక 2 ఏళ్ళు, 5th క్లాస్ ఒక 2 ఏళ్ళు చదివి మళ్ళీ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ 4th క్లాస్ నుంచి మొదలు పెట్టాను. వెన్ ఐ పాస్ మై 10th ఐ వాజ్ 10.5 or 11. నాకు పర్మిషన్ ఇవ్వలేదు 10th ఎగ్జామ్ రాయడానికి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలకు ఒక బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఒక చదువుకునే అవకాశం, చదువు వినే అవకాశం, చదువుకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం వస్తే, చదువు అనేది పెద్ద విషయం కాదు. మనము యాజ్ హ్యూమన్ సోల్స్ మనం చాలా మామూలు వాళ్ళం, కానీ చుట్టూ ఉన్న సమాజమే మనకు విద్య నేర్పుతుంది. ఆ అవకాశం రావడం చాలా మందికి రాకపోవచ్చు, కానీ ఆ రకంగా మా నాన్నమ్మ స్కూల్లోనే నేను 5th వరకు చదివి తర్వాత మళ్ళీ 4th క్లాస్ గవర్నమెంట్ జూనియర్ బేసిక్ స్కూల్ అని ఉంది, చాలా మంచిగా ఉంటది. అంటే చిన్నప్పటి నుంచే చరిత్రలో పెరిగిన వాళ్ళలాగా అనిపిస్తుంది నాకు. మా స్కూలు ఒక పెద్ద కోట. ఆ కోట లోపల చావడి అంటాము, చావడి కోట. ఇది 16th century మిడివల్ పీరియడ్ ఫోర్ట్. సంగారెడ్డిలో నేను పుట్టింది సంగారెడ్డి, మెదక్ జిల్లా అని పాతగా అనేవాళ్ళు, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డిలో ఒక పెద్ద కోట మధ్య మా స్కూలు. సో నా చదువు కూడా చారిత్రకంగానే మొదలైంది. మా పక్కనే పెద్ద జైలు, దానికి కూడా చిన్న చరిత్ర ఉంది. మేము స్కూలుకు పోతుంటే జైలు ముందు నుంచి పోతుంటాం, ఖైదీలను చూస్తుంటాం. ఆ ఖైదీలంతా నీళ్ల కోసం మా స్కూల్ కాంపౌండ్ లో ఉన్న బావికి నీళ్లకు రావడం చాలా వింతగా చూసేవాళ్ళం. మళ్ళీ ఆ జైలుకు కూడా ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ జైల్ మ్యూజియం ఏర్పడేది అదే సంగారెడ్డి మ్యూజియం. ఇప్పుడు ఏ మ్యూజియం, ఏ జైలు అయితే ఉందో, నేను చిన్నప్పటి నుంచి స్కూల్కు పోతూ చూస్తున్న జైలు ఇప్పుడు మ్యూజియం గా మారింది. అసలు జైలు టూరిజం అనే ఒక డిపార్ట్మెంట్ మొదలైంది ఇక్కడ నుంచి. ఎవరైనా 500 రూపాయలు ఇచ్చి జైలు జీవితం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలంటే అదే ఖైదీలకు ఇచ్చే బట్టలు ఇస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెరిమెంటల్ గా చేసింది ఆ జైల్లోనే. ఆ జైలు పక్కన ఉన్న ఫోటో స్టార్ట్ చేసింది రీసెంట్ గా. 500 ఇస్తే ఒక రోజు, యా 500 ఇస్తే మీరు 500 రూపాయలు ఇస్తే మీరు ఒక రోజు ఒక నైట్ మీరు ఖైదీగా ఉంటారు. అంటే దీంట్లో ఒక చిన్న విచిత్రం ఉంది, వైచిత్రి అందామా పారాడాక్స్ అందామా చూడండి. ఖైదీగా ఉండడం నార్మల్ గా కోరుకోరు, కానీ జైలు జీవితాన్ని కూడా టూరిజం గా మార్చుకునే వ్యవస్థగా మారిపోయిన పరిస్థితి. ఎవడు కూడా జైలు జీవితాన్ని కోరుకోడు, కానీ సరదాగా పోయి జైలు బట్టలు వేసుకొని ఉండి రావాలనే టూరిజం మొదలు పెట్టింది మన స్టేట్ గవర్నమెంట్స్. ఆ జైలు
సంగారెడ్డి జైలే. కాబట్టి నేను నాకు చాలా కోఇన్సిడెంటల్ విషయాలు ఏంటంటే, నేను చదువుతున్న స్కూలు ఒక చారిత్రక కట్టడంలో ఉంది. నేను చదువుతున్నప్పుడు నా పక్కన ఉన్న జైలు ఈరోజు జైలు టూరిజం స్పాట్ గా మారిపోయింది. అట్లా ఆ స్కూలు తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంగారెడ్డిలో అటాచ్డ్ స్కూల్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ అని నేను పట్టి పట్టి ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఈ రోజున్న పరిస్థితిలో ప్రైవేటైజేషన్ ఇంత పెరిగిపోయిన పరిస్థితిలో, తర్వాత ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వచ్చిన ట్రెండ్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ ను పట్టించుకునే పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితే జ్ఞానం తక్కువ వస్తుంది, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో అయితే అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. ఆ 3, 3, 9, 9, 9 నంబర్లు వేసి ప్రచారం చేస్తుంటారే ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అట్లాంటి కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్. ఇది నా స్కూలింగ్ కు సంబంధించి. మై స్కూల్ టాట్ మీ లాట్. గమ్మత్తైన విషయం, స్కూల్స్ గురించి ఒక ఫేమస్ ఆయన చెప్పాడంటే, స్కూల్ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ఎడ్యుకేషన్ అని ఒక ఆయన అన్నాడు. అంటే దాని కాంటెక్స్ట్ ఏంటి అంటే, స్కూల్లో రొటీన్ గా చెప్పడం వల్ల మనము కొత్తగా క్రియేటివ్ గా తయారు కాలేకపోతామని. కానీ గవర్నమెంట్ స్కూల్లో అట్లా ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఒక డిఫరెంట్లీ ఎవ్రీథింగ్ ఈస్ రెడీమేడ్, నాకు అటువంటి బ్యాక్గ్రౌండ్ లో పుట్టిన వాడిని. నేను చూస్తున్న స్కూల్ ఎట్లా ఉంది, నా స్కూల్లో అన్ని రకాల వర్గాల వాళ్ళు వస్తున్నారు. పాన్ షాప్ లో వాళ్ళు ఉన్నారు, టైర్ పంచర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు, బుడగ జంగాలు ఉన్నారు. తర్వాత ఇంకా అప్పుడు ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ లేవు కాబట్టి డిప్యూటీ కలెక్టర్ లేకపోతే తహసీల్దార్ల పిల్లలు ఉన్నారు, వాళ్ళని సైకిల్ మీద తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ప్యూన్స్. అంటే ఇంతమంది సమాజం చదువుకోవడం స్కూల్ నేర్పిందాం. మనకి ఇప్పుడు స్కూళ్ళు సమాజంలో చదువుకోవడం నేర్పడం లేదు. హోంవర్క్లు చేయడము, అసైన్మెంట్లు చేయడము, లేకపోతే ఇంకేదో చేయడం నేర్పుతుంది. కానీ స్కూల్ అనేది నిజానికి చెప్పాలంటే ఇప్పటికి కూడా ఐ ఫీల్ దట్ మన గ్రామాల్లో ఉన్న స్కూల్స్ లేకపోతే టౌన్స్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ సమాజానికి పెద్ద వ్యక్తీకరణ అట్లా ఉండాలి. అప్పుడే పిల్లలకు వైబ్రెన్సీ ఉంటుంది, సమాజంలో ఉన్న వివిధ వర్గాలతో ఇంటరాక్షన్ ఉంటుంది, విషయం అర్థమవుతుంది, సమాజం అర్థమవుతుంది. ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ సచ్ ఎ స్కూల్, వండర్ఫుల్ స్కూల్, జూనియర్ బేసిక్ స్కూల్ సంగారెడ్డి, గడి స్కూల్ అంటాం మేము. సో జనరల్ గా మీరు డాక్యుమెంటరీలో మీకు అవార్డు వచ్చింది కదా సార్. సో మీరు తీసిన డాక్యుమెంటరీకి యూనిసెఫ్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. సో దాని గురించి చెప్పండి. డాక్యుమెంటరీ నేను చేసిన డాక్యుమెంటరీ పేరు ట్వింకిల్ ట్వింకిల్ మిస్సింగ్ స్టార్స్. ఈ ట్వింకిల్ ట్వింకిల్ మిస్సింగ్ స్టార్స్ అనే డాక్యుమెంటరీ చేయడానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే, నేను పొలిటికల్ యాక్టివిజంలోనూ ఉంటూ ఆ క్రమంలో పొలిటికల్ యాక్టివిజం నుంచి మళ్ళీ అకాడమిక్స్కి వచ్చే క్రమం నడుస్తుంది. ఆ క్రమంలో మా చెల్లెలు ఎంఏ వనజ అని, షీఈ్ నో మోర్ నౌ, కిడ్నీ ట్రబుల్ ద్వారా ఆమె 2010లో చనిపోయింది. ఆమె పెద్ద సోషల్ యాక్టివిస్ట్. షీ హ్యాస్ ఎ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్ బేసికలీ. అంటే యాజ్ ఎ లాయర్ ఆమె చాలా విషయాలు చేసింది. అంటే చైల్డ్ మ్యారేజెస్ వ్యతిరేకం కానీ, ఈరోజు చైల్డ్ రైట్స్ మీద కానీ, తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కానీ, తర్వాత చైల్డ్ ఫీటిసైడ్ మీద కానీ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ గా, ఉమెన్ యాక్టివిస్ట్ గా చాలా పనిచేసింది. ఆమె ఒక రోజు ఉంటే ఒక ఘటన చెప్పింది. ఆ ఘటన ఏంటంటే, నల్గొండ జిల్లాలో ఒక రిమోట్ ఏరియాలో ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన 2 రోజుల పాపను గొంతు మీద కాలు పెట్టి నలుమేసి, ఎందుకంటే ఆడపిల్లగా పుట్టింది కాబట్టి ఇంకా ఆడపిల్ల వద్దనుకునే క్రమంలో చంపేస్తున్నారు అన్న ఘటన చెప్పింది. అది చాలా తీవ్రంగా అనిపించింది. అంటే ఒక పసికందు గొంతు మీద కాలు పెట్టి చంపడం, మా చెల్లెలు ఎంత రియాక్ట్ అయిందో, అట్లా చంపబోతుంటే మా చెల్లెలు ఇంకొంతమంది యాక్టివిస్టులు ఆ ఘటన తెలుసుకుని కొంతమందిని పంపించి ఇమ్మీడియట్ గా ఆ పాపను ఆ రకంగా బలి కాకుండా ఆపగలిగారు. ఆ ఘటన కొద్దిగా స్టీర్ చేసింది. నేను అకాడమిక్స్కి వద్దాం అనుకుంటున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో మళ్ళీ, ఎందుకంటే బేసిక్ గా నేను ముందు ఫస్ట్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఐ వాజ్ ఏ జర్నలిస్ట్. నేను అప్పుడు సమయం అని ఒక పత్రిక వచ్చేది. సమయం అని ఫస్ట్ బ్యాచ్ పత్రికలు వస్తున్నప్పుడు దెన్ ఐ జాయిన్డ్ యాజ్ ఎ సబ్ ఎడిటర్ ట్రైనింగ్. సరే, మళ్ళీ సమయం నుంచి మళ్ళీ యూనివర్సిటీకి రావడం, చదువుకోవడం ఇదంతా జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటి, నాకు మీడియా మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాలో ఐ వాంటెడ్ టు టెస్ట్ మై హ్యాండ్. ఆ క్రమంలో ఈ చైల్డ్ ఫీటిసైడ్ అండ్ ఇన్ఫాంటిసైడ్, అంటే భ్రూణ హత్యలు, శిశు హత్యలు, అంటే నవజాత శిశువుల హత్యలు, వీటి మీద ఒక డాక్యుమెంటరీ చేద్దామన్న ఒక కోరిక మా చెల్లెలు నాకు వచ్చి ఇద్దరం కలిసి దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టాం. మా సొంత డబ్బులతోటే నేను పంజాబ్ లో షూట్ చేశాను, హర్యానాలో షూటింగ్ చేశాను, ఢిల్లీ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉన్న ఆ తెలంగాణలో నల్గొండ జిల్లాలోను, ఇటు రంగారెడ్డి జిల్లాలోను డిఫరెంట్ లొకేషన్స్ లోకి పోయి షూట్ చేసుకొని ఈ అన్ని ప్రాంతాల్లో అసలు ఫీటిసైడ్ మీద ఏ రకమైన అభిప్రాయం ఉంది అది డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చాం. సో దాని పేరు ట్వింకిల్ ట్వింకిల్ మిస్సింగ్ స్టార్స్. ఇట్ ఈస్ నాట్
little stars. It is missing stars. For me, all these girl children are the missing stars of this world. సో ఈ ట్వింకిల్ ట్వింకిల్ మిస్సింగ్ స్టార్స్ అనే డాక్యుమెంటరీ ఏదైతే ఉందో అది నేను చేసి పెట్టుకున్నాను. సరే కొంత సర్క్యులేషన్ లో ఉండింది. బట్ వెన్ ఐ జాయిన్ ఇన్ హెచ్ఎంటీవీ, జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యే క్రమంలో నేను హెచ్ఎంటీవీలో దాన్ని ప్రసారం చేశాను. హెచ్ఎంటీవీ బ్యాంక్ వేసి హెచ్ఎంటీవీలో ప్రసారం చేయడంతో యూనిసెఫ్ వాళ్ళు జెండర్ సెన్సిటివిటీ మీద కాంపిటీషన్ పెడతారు అన్ని టీవీ ఛానల్స్. ఉమెన్ ఇష్యూస్, చిల్డ్రన్స్ ఇష్యూస్, వీటి మీద. ఆ చిల్డ్రన్ ఇష్యూస్ మీద పెట్టిన ఆ పోటీలో 2010 లో దిస్ డాక్యుమెంటరీ హ్యాస్ వన్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్, బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్. ద సేమ్ ఇయర్ అగైన్ ఇదే డాక్యుమెంటరీకి హైదరాబాద్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ లో 2010 ఎడిషన్ లో జ్యూరీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అంటే ఈ అవార్డులు ఇవంతా పక్కన పెడితే ఇవి ఇచ్చే సాటిస్ఫాక్షన్ కంటే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ డాక్యుమెంట్ ద ఫేట్ ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్ ఇన్ దిస్ కంట్రీ. ఆడపిల్ల ఎంత పనికిరానిది లేకపోతే కోరుకోని విషయంగా ఉంది అనే విషయాన్ని ఏదో ఒక మేరకు తీసుకొని రాగలిగాము అనేది ఒక సంతోషం. సరే, ఆ డాక్యుమెంటరీ తర్వాత ఇంకొక 2 డాక్యుమెంటరీలు హెచ్ఎంటీవీలోనే చేశాను. ఆ డాక్యుమెంటరీ ఇంకొక దాని పేరు రెక్కలు తెగిన చిలకమ్మలు. అంటే చిలకల్ని రెక్కలు తెంచేస్తే అది ఎక్కడ ఎగరకుండా ఆ ఇంట్లోనే ఉంటూ చిలక పలుకుతూ ఇంటి వాళ్ళకు సంతోషాన్ని ఇస్తుంటాయి, లేకపోతే అక్కడే బతుకుంటాయి. చైల్డ్హుడ్ లో అమ్మాయిలకు చదువు చెప్పకపోవడం మూలాన గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎంతమంది వంచింపబడుతున్నారో, వాళ్లకు సౌకర్యాలు లేవు. దీని మీద చేసిన డాక్యుమెంటరీ పేరు రెక్కలు తెగిన చిలకమ్మలు. ఇంకొకటి ఉంది ట్రయాలజీలో భాగంగా చేసింది. 3వ డాక్యుమెంటరీ వచ్చింది గురితాళ్ళు మాకొద్దు. ఇది గర్ల్ చైల్డ్ మ్యారేజ్ మీద. శ్రీకాళహస్తి ఇట్లాంటి ప్రదేశాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో దాదాపు శివరాత్రి రోజు ఒక 2-3 వేల బాల్య వివాహాలు జరుగుతాయి. దాంట్లో ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు పెళ్లిళ్ళు చేస్తారు. దానికి మళ్ళీ మా సిస్టర్ వనజ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ తీసుకొని గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసి, రిలీజియస్ పీపుల్ ఇన్వాల్వ్ చేసి మొత్తం ఆపించగలిగింది. ఇప్పుడు శ్రీకాళహస్తిలో పెళ్లి చేసుకోవాలంటే శివరాత్రి రోజు ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి, ఏజ్ సర్టిఫికేట్ తీసుకురావాలి. గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల, ఈ ఒక్క క్యాంపెయిన్ వల్ల అట్లీస్ట్ వీ కుడ్ సేవ్ 2,000 to 3,000 పీపుల్ ఫ్రమ్ గెటింగ్ మ్యారీడ్ ఆన్ ద డే ఆఫ్ శివరాత్రి ఎట్ శ్రీకాళహస్తి. సరే, ఇళ్లలో దొంగగా చేయిస్తున్నారా, ఏం చేస్తున్నారో ఒక విషయం అయితే, ఓవరాల్ గా అది ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యే పరిస్థితిని మనం మార్చగలిగాం. అట్లా మొత్తము ఆంధ్రప్రదేశ్ లో చైల్డ్ మ్యారేజెస్ ఎట్లా ఉన్నాయి, గర్ల్ చైల్డ్ మ్యారేజ్ ఎట్లా ఉంది, దాని మీద ఉరితాళ్ళు మాకొద్దు అనేది ఒక డాక్యుమెంట్ చేయడం. సో దిస్ ఇస్ ద థర్డ్ డాక్యుమెంట్. ఈ ట్రయాలజీ గర్ల్ చైల్డ్ మీద చేసింది. ఇది కాకుండా హిస్టరీకి సంబంధించి యాజ్ జర్నలిస్ట్ ఇన్ హిస్టరీ ఐ డిడ్ సమ్ మోర్ డాక్యుమెంటరీస్ ఆర్ డాక్యుమెంటరీస్. అంతకుముందు ఒక డాక్యూ డ్రామా చేశాను, మేరీ జమీ మేరీ ఆస్మాన్ అని. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చింది. డొమెస్టిక్ వైలెన్స్ ను అంటే గృహహింస నిరోధక చట్టం అంటూ ఒకటి 2005లో వచ్చిన చట్టం. ఆ చట్టాన్ని ఇందిరా లాయర్ భారతదేశంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ గా తీసుకుంది. ఒక డాక్యూ డ్రామా చేశాను ఫస్ట్. దాని పేరు మేరీ జమీ మేరీ ఆస్మా, అంటే నా భూమి నా ఆకాశం. ఈ మేరీ జమీ మేరీ ఆస్మా డాక్యుమెంటరీ వాళ్ళు యూనిఫెమ్ అనే, అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళ సంస్థ యూనిఫెమ్, ఆ సంస్థ కోసం తీసిన డాక్యుమెంటరీ వాళ్ళకి ఇవ్వడం. ఇది సంక్షిప్తంగా నాకు ఎలక్ట్రానిక్ మీడియాలో డాక్యుమెంటరీ మేకింగ్. ఓకే, జనరల్ గా 1990లో మీరు లైబ్రేరియన్ గా వర్క్ చేసేటప్పుడు సివిల్స్ అటెంప్ట్ ఇచ్చారు. సో అప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. సో అప్పుడు ఎలా చేశారు మీరు ప్రిపరేషన్? అప్పుడు సిచ్యువేషన్ కి ఇప్పుడు సిచ్యువేషన్ కి ఏంటి తేడా? అంటే అప్పుడు ప్రిపరేషన్ కి ఇప్పుడు ప్రిపరేషన్ కి. నేను లైబ్రరీ సైన్స్ 86 కోర్స్ నాది, 85-86. లైబ్రరీ సైన్స్ తర్వాత నేను ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఎంఏ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రం, దీంట్లో ఎంఏ చేయండి. ఇది ఎంఏ 88-90 బ్యాచ్. 88-90 బ్యాచ్ లో ఎంఏ చేస్తున్నాను. ఎంఏ అయిపోయింది నాది. అప్పుడే నాకు ఫస్ట్ అటెంప్ట్ లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో 90 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ కి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ నేను టీచ్ చేస్తున్నాను. 90లో నేను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ని ఒకేసారి రాశాను, మళ్ళీ రాయలేదు. అకాడమిక్స్ లో ఉండాలన్న కోరికతో నేను సివిల్ సర్వీసెస్ కెరీర్ నేను పర్సూ చేయలేదు. అయితే 1990 సివిల్ సర్వీసెస్ కి ఇప్పుడున్న తేడా. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే 1990s లోనే ఒక పెద్ద మార్పు జరిగింది. 1990s లో జరిగిన మార్పు ఏంటంటే గ్లోబలైజేషన్ అనేది వచ్చింది.
గ్లోబలైజేషన్, అందుకే నేను ఏమంటానంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, మన యూత్ లో, మన స్టూడెంట్స్, లేకపోతే మొత్తం భారతదేశానికి ఈ 1990s ఈజ్ ఎ కట్ పాయింట్. ఏదైనా ప్రీ-90s, పోస్ట్-90s గా చూడాల్సిన అంశం ఉంది. ప్రీ-90s జనరేషన్ ఆర్ ప్రీ-90s స్టూడెంట్స్, ప్రీ-90s ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రీ-90s ఎకానమీ, ప్రీ-90s సొసైటీ, ప్రీ-90s ఇండియన్ పాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. పోస్ట్-90s గ్లోబలైజేషన్ అనేది ఏదైతే మనం అంటున్నామో, గ్లోబలైజేషన్, ఆన్సెట్ ఆఫ్ గ్లోబలైజేషన్ మనకు 90s. పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ ఫస్ట్ 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ పివి నరసింహారావు వాజ్ ద మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. 1990s అగైన్ పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ కాంబినేషన్. ఈ ప్రాసెస్ లో మనకు 90s లో ఏమైంది అంటే కంప్లీట్ గా గ్లోబలైజేషన్ అనేది భారతదేశం మీదకి ఒక పెద్ద మబ్బులాగా వచ్చేసింది. ఈ గ్లోబలైజేషన్ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది, మన థింకింగ్ లో మార్పు వచ్చింది, మన పద్ధతుల్లో మార్పు వచ్చింది. థింకింగ్ లో మార్పు కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉండొచ్చు, కానీ మెజారిటీ విషయాల్లో మన మొత్తం వ్యవస్థ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా ఇంకొక స్ట్రీమ్ కి వెళ్ళిపోయాయి. దాంతో చాలా విషయాల్లో ఫోకస్ తగ్గింది. సో గ్లోబలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు మంచిదా కాదా, ఇప్పుడు ఉన్న దాని మీద మంచిదా అనే దాని మీద నేను నెగిటివ్ ఆస్పెక్ట్ ఎక్కువ ఆలోచిస్తాను, కానీ పాజిటివ్ తక్కువ. పాజిటివ్ ఏముందంటే మనకు గ్లోబలైజేషన్ లో వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాలు లేకపోతే ఇవంతా వల్ల మనకు మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి. అవైలబిలిటీ ఎక్కువైంది, మెదడు చిన్నగా మారిపోవడం అనేది ఈ గ్లోబలైజేషన్ ఫినామినా. ఐ వాంట్ టు కోట్ వన్ గ్రేట్ థింకర్, జేమ్స్ పెట్రాస్ అని ఒక థియరీ, ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే గ్లోబలైజేషన్ హ్యాస్ మేడ్ అస్, ఎస్పెషలీ కల్చరల్ ఇంపీరియలిజం అండ్ గ్లోబలైజేషన్ మేక్స్ అస్ యాజ్ ఐలాండ్స్. అంటే ఒక ద్వీపంగా మార్చిపడేస్తాయి, ప్రతి వ్యక్తిని ద్వీపంగా మారుస్తాయి. ఈ ద్వీపంలో నేను మాత్రమే ఉంటాను. నేను మాత్రమే ఉన్నప్పుడు ఏమైతుంది, మొత్తం సమాజంలో అందరూ ఎవరి ద్వీపాల్లో వాళ్ళు ఉన్నారు. అంటే సమాజం నుంచి వ్యక్తిని వేరు చేయడం అనేది జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అడిగిన ప్రశ్న ఏంటి, సివిల్ సర్వీసెస్ కు అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి అని. ఇప్పుడు ఇదంతా నా అనుభవం ఒక టీచర్ గా జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ కు నేను టీచ్ చేసే క్రమం, నాకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే, స్టూడెంట్స్ కి కావాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఒక టాపిక్ ఉందనుకోండి, ఈ టాపిక్ కు సివిల్ సర్వీసెస్ లో ఎగ్జామినేషన్ లో అడిగిన ప్రశ్నకు నేను ఎంత రాయగలను, ఎన్ని రాస్తే మార్కులు వస్తాయి, ఇక్కడి నుంచి మొదలవుతుంది. మరి నేను నా బ్యాచ్కి వెళ్తాను, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. అప్పుడు ఇన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఒకటి రెండు ఉన్నాయి. ఆ రెండు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడున్నంత పెద్ద ఎత్తున బిజినెస్లు కావు. తర్వాత లైబ్రరీస్, ఇప్పుడున్నంత మెటీరియల్స్, ఇప్పుడున్నంత ఆన్లైన్ సిస్టమ్స్ ఇవేవి లేవు. కానీ నేను చదివిన చదవంతా మామూలుగా లైబ్రరీలో, యూనివర్సిటీ క్లాస్ రూమ్ లో, లేకపోతే లైబ్రరీస్ లో ఉన్నాయి. ఇప్పుడు వెనక బుక్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఎవరు కూడా ఎగ్జామినేషన్స్ కు గైడ్స్, బుక్స్ ఉన్నాయి తప్ప జనరల్ బుక్స్, లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద ఉన్న ఒక బుక్ దొరకదు మీకు. ఎందుకు అంటే కావాల్సినంత ఏంటంటే, ఇప్పుడున్నది రెడీమేడ్ గా అన్ని రెడీగా చేసి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ హిస్టరీ. హిస్టరీ సివిల్ సర్వీసెస్ కు ఒక పుస్తకం ఉంటే సరిపోద్ది, దీనికి ఈ పుస్తకం ఉంటే సరిపోద్ది. అందరూ అదే పుస్తకం చదివి అదే పుస్తకం నుంచి రాసి అదే రకంగా మార్కులు తెచ్చుకొని, అందుకే మీరు చూడండి ఇంతకు ముందు కంటే ఇప్పుడు మార్కుల దాంట్లో వేరియేషన్స్ ఉండవు. టాపర్ కి దీనికి అంతా 50 to 55% మధ్యలోనే టోటల్ గా స్కోర్ చేయడం జరుగుతుంది. వైబ్రెన్సీ లేకపోవడం. ఇక్కడ ఎగ్జామినేషన్ కు ఎంత కావాలో అంతే చదవాలి. నేను ఎక్కువ చదివేసి పిహెచ్డీ చేయమని అనట్లేదు సబ్జెక్ట్ మీద, కానీ సబ్జెక్ట్ గురించిన నాలెడ్జ్. ఇప్పుడు ఒక అంశాన్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండస్ వ్యాలీ గురించి క్లాస్ తీసుకుంటే, ఇండస్ వ్యాలీ అంటే ఏమిటి అనేది INDUS అనే అక్షరాలు చూడకూడదు. ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లలో, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ లో ఇమేజెస్, వీడియోస్ పెట్టుకుంటే ఇండస్ వ్యాలీని దృశ్య రూపంగా చూడొచ్చు. కానీ అది కూడా చూసే ఓపిక, అది కూడా చూసే ఆలోచన ముఖ్యంగా లేకుండా క్లాస్ నోట్స్, రెడీమేడ్ నోట్స్, లేకపోతే మెటీరియల్ ఇది చదువుకొని పోయే పరిస్థితి ఈరోజు. అంటే ఏమని అర్థం, ఈ ఈ జనరేషన్ కి, ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి, 90s లో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి, 90s లో రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఆలోచన ఎక్కువ ఉంది. 2020s కి వచ్చేటప్పుడు రిసోర్సెస్ అబాండెంట్, ఆలోచన అనేది ఎగిరిపోయింది. బ్యాలెన్స్ దెబ్బతినకుండా కనుక చూసుకోగలిగితే, ఆస్పిరెంట్స్ కు నేను క్లాస్ లో ప్రతి క్లాస్ లో నేను మాట్లాడేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్లాసు, ఏ లెక్చర్ విన్నా జేబులో రెడీగా పెట్టుకోండి, క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోండి. ప్రతి దాన్ని ఎందుకు, అవును ఈ ఫినామినా ఎందుకు అనేది అర్థం చేసుకోండి. జాగ్రఫీ క్లాస్ అయితే హీట్ వేవ్స్ గురించి చెప్తే, హీట్ వేవ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అని మొదలు పెట్టాలి. హీట్ వేవ్ ఏ నెలలో వస్తుంటే దీన్ని విడిచిపెట్టడం కాదు. చరిత్రలో కూడా ఇది ఇట్లా జరిగింది, ఇది ఫ్యూడలిజము, ఇది క్యాపిటలిజము, ఇది ఇట్లా జరిగింది, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇంకొకటి చెప్తే
ఇది జరిగే పరిస్థితులు ఏమిటి అనేది మీరు ప్రశ్నించుకోగలగాలి. ఈ ప్రశ్నించుకుంటే ఆటోమేటిక్ గా మీకు చదువుతున్న విషయాలు గుర్తుంటాయి. ఇవి ఏవీ లేకుండా నేను అదే, ఎందుకంటే ఇంకొక ఫినామినా క్లియర్ గా మనకు 2000s నుంచి చూస్తే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ స్ట్రీమ్స్ లో లేరు. దానికి పోతున్న వాళ్ళంతా బీదవాళ్ళు, లేకపోతే అఫోర్డ్ చేయలేని వాళ్ళు, లేకపోతే అవకాశాలు లేని వాళ్ళు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అయినా సరే ఇంజనీరింగ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో ఏమైపోయింది, సొసైటీ మొత్తం ఇంజనీర్స్. బాగా చదివి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు. ఈ ప్రాసెస్ లో ఏమైంది, మొత్తం ఇంజనీర్లు. కొంతమంది బిఏలు చదువుతున్న వాళ్ళు, అసలు ఎక్కడ అవకాశం లేకుండా ఉన్న వాళ్ళు బిఏ బీకాములు చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా మళ్ళీ ఏమవుతున్నారు, ఉద్యోగాలు లేకపోవడం మూలాన మళ్ళీ, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నోక్రాట్స్ తీసుకోండి, నేను చాలా విషయాల్లో క్లాస్ లో అదే చెప్తాను. బీటెక్లు ఇవంతా చేసిన తర్వాత కొంతమందికి ఆపర్చునిటీస్ ఆ ఫీల్డ్స్ లో వస్తాయి. మిగతా వాళ్ళు అమీర్పేట్కి వెళ్ళిపోవడం, ఒక 3 months కోర్స్ చేయడం, ఏదో ఒక ఐటీ సెక్షన్ లో వెళ్ళిపోవడం, లేదు అశోక్ నగర్ కు రావడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడం. ఇంతకంటే ముందు వాళ్ళ ఓరియంటేషన్ ఏంటి, ఎగ్జామినేషన్ లో ప్రతి సెమిస్టర్ లో ప్రతి సబ్జెక్ట్ లో 7 క్వశ్చన్లు చదువుకోవడం, 6 క్వశ్చన్లు చదువుకోవడం. అంత ఏమైపోయిందంటే చదువును ఒక రెడీమేడ్ విషయంగా, కొన్ని విషయాల్ని రెడీమేడ్ గా చదివేసుకొని దాంతో సక్సెస్ సాధించుకోవాలనేది వచ్చింది. దాంతో ఏమైపోతుందంటే మనకు మీడియోకర్నెస్ అంటారు. మీడియోకర్నెస్ అంటే ఆ తెలుగు పదం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అంత, అంటే ఒక ఒక విషయాన్ని సాధించే లక్షణం లేకుండా ఒక మీడియోకర్ గా, ఒక అత్యవసరుగా చదువుతూ పోతుండడం. దానివల్ల ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మంది ఎక్కువ ఉన్నారు, రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ చదివే పద్ధతిలో తప్పుంది, చదువుతున్న అండర్స్టాండింగ్ లో తప్పుంది, కాన్సెప్ట్ లో తప్పుంది, అవగాహనలో తప్పుంది, దృష్టికోణంలో తప్పుంది, తక్కువ ఉంది. ఇది మార్చుకోగలిగితే దే విల్ షైన్ లైక్ ఎనీథింగ్. మీకు ఒక సినిమా కోట్ చేయాలనుకుంటారు. ఆ 3 Idiots సినిమాలో హీరో, ప్రోటగనిస్ట్ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్, ఆ హీరో ఎప్పుడు ఏమంటాడంటే మీరు గో ఆఫ్టర్ ద ఎక్సలెన్స్, ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించండి, చేస్తున్న చదువులో బాగా చదివే ప్రయత్నించండి, ఎక్సలెన్స్. సక్సెస్ అనేది దానంతకు అది వస్తుంది. మనం ఇప్పుడు సక్సెస్ నుంచి మొదలు పెడుతున్నాం. ఎస్, నాకు ఇది రావాలి అంటే నేను ఇట్లా చదివితే ఇది చదివితే వస్తుంది. సక్సెస్ నుంచి మొదలు పెడితే మీకు ఎక్సలెన్స్ ఉండదు. ఎక్సలెన్స్ ఉంటే సక్సెస్ అనేది బై ప్రోడక్ట్. ఇది అర్థం చేసుకోకపోవడం వల్ల మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంతా కూడా ఒక రొటీన్నెస్ ఉంది, ఏమాత్రము వైవిధ్యం లేదు, ఏమాత్రం ఎక్సలెన్స్ లేదు. అందుకే సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ గో ఫర్ దిస్ సివిల్ సర్వీసెస్ కరెక్షన్, ఇది మెయిన్స్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్, వాళ్ళు ఏమంటారంటే అన్ని ఆన్సర్లు అట్లే ఉంటాయి, ఎవరికి ఎందుకు ఎక్కువ చేయాలి, ఏ ఆన్సర్ కూడా ఎందుకు, అందరూ ఒకే మెటీరియల్స్, అంత ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్స్, సేమ్ మెటీరియల్స్, సేమ్ కోచింగ్, అదే నోట్స్ తీసుకొని రాసేస్తున్నారు. దానివల్ల వైవిధ్యం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ కేసులో మేము చేస్తున్నది ఇదే, వెన్ ఎవర్ వి గో వి వాంట్ టు బి సంథింగ్ ఎక్స్ట్రా. అంటే చదువుతున్నది క్లాస్ రూమ్ లో ఒక టాపిక్ చెప్తే ఆ టాపిక్ తో పాటు కాంటెంపరీగా ఏం జరుగుతున్నది, తర్వాత అప్డేట్ చేయడం. సబ్జెక్ట్ ఎప్పుడు అప్డేట్ చేస్తుండాలి. హిస్టరీని స్టాటిక్ సబ్జెక్ట్ అని చాలా మంది అనుకుంటుంటారు. ఇట్స్ వెరీ రాంగ్ నోషన్. హిస్టరీ ఎప్పుడు స్టాటిక్ సబ్జెక్ట్ కాదు. యుద్ధం జరిగింది ఏదో సంవత్సరంలో జరగచ్చు, కానీ యుద్ధం పర్యవసానాలు, వాటి నుంచి నేర్చుకునే లెసన్స్, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు ఎప్పుడు డెవలప్మెంట్స్ చేస్తూ ఉండాలి. కొత్త కొత్త పరిశోధనలు ఉంటాయి, ఇవంతా చెప్పాలి. ఇండస్ వ్యాలీనే నేను మళ్ళీ ఉదాహరణకు తీసుకుంటాను. ఇండస్ వ్యాలీ అందరూ హరప్ప మొహంజదారోల దగ్గర ఆగిపోతారు. రాఖీగడి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాఖీగడి అనే పెద్ద సైట్ మనకు హర్యానాలో, ఇండియాలో దొరికింది. అది మొహంజదారోకి ఈక్వలెంట్ సైట్ రాఖీగడి. ఎవరు చెప్పారు, వీళ్ళు రాయారు. దాంతో మార్కులు ఎవరు వస్తాయి, హరప్ప మొహంజదారో చదువుకున్నారు, అందరూ హరప్ప మొహంజదారో దగ్గర ఆగిపోతున్నారు, రాఖీగడికి రారు. కాబట్టి సబ్జెక్ట్ అప్డేట్ చేసుకోవడం, జ్ఞానాన్ని కుచించకండి, ఒక మూసలో పోయకండి, వైవిధ్యం ఉండాలి. 30 మంది కనుక ఒక క్లాస్ లో ఉంటే 30 మంది పాఠం విన్న తర్వాత 30 రకాలుగా దాన్ని రాయగలిగిన కెపాసిటీ డెవలప్ చేసుకోగలిగితే మీకు మార్కులు వస్తాయి. అప్పుడు మీకు సర్వీస్ వస్తాయి. ఇదే సూత్రం. సర్వీస్ రావాలంటే కష్టపడి చదవడం కాదు, క్రియేటివ్ గా చదవడం అనేది సూత్రం. ఇదే నేను నమ్ముతున్నాను. ఇదే తేడా అప్పుడు జనరేషన్స్ కి ఇప్పుడు 2020లోకి వచ్చినాయి. మీరు 1990 తర్వాత సో ఆల్మోస్ట్ 14 years అనేది అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. సో అంటే అటువైపు వెళ్ళడానికి, ఈ మావోయిజం ఇటువైపు వెళ్ళడానికి గల కారణాలు, ఆ సిచ్యువేషన్ కి దారి తీసిన పరిస్థితులు ఏంటి సార్? ఇది నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం. జీవితంలో ఉంటూ సమాజానికి సంబంధించి ఏ రకంగా ఈ సమాజంలో ఉంటూ సమాజం నుంచి నేర్చుకున్న వాడిగా స్వార్థం లేకుండా పనిచేసిన పీరియడ్ అది.
దానికి దారి తీసిన పరిస్థితులు అంటే ఏం లేదు. నిజానికి మార్క్సిస్టులు, మావోయిస్టులు లేకపోతే విప్లవోద్యమాల్లో పోయే వాళ్ళంతా ఏదో వాళ్లకు పర్సనల్ గా అన్యాయం జరిగితేనే సినిమాల్లో చూపిస్తున్నట్టు లేకపోతే రొమాంటిసైజ్ అయిపోయి వెళ్ళిపోవడం ఇట్లాంటివి ఉంటే అట్లా కాదు. నిజానికి సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఏదో మార్పు తేవాలి, సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఒకవైపు థియరీస్ లో మనం కొన్ని థియరీస్ కి ఎక్స్పోజ్ అవుతాం. ఎస్పెషల్లీ 90s వరకు కూడా సొసైటీలో నేను అన్నాను గ్లోబలైజేషన్, ప్రీ గ్లోబలైజేషన్, పోస్ట్ గ్లోబలైజేషన్ అని. అందుకే ప్రీ గ్లోబలైజేషన్ జనరేషన్స్ లో సమాజంలో జరుగుతున్న చాలా విషయాల్ని స్టూడెంట్స్ ఎక్స్పోజ్ అవుతున్నారు. మార్పులకు సంబంధించిన ఉద్యమాల గురించి చదువుతున్నారు. పోస్ట్ గ్లోబలైజేషన్ జరిగిన మార్పు ఏమిటంటే వీళ్ళని సమాజం నుంచి బయటపడేసి, నేను ఆ ప్రీ గ్లోబలైజేషన్ పీరియడ్ లో ఉన్న స్టూడెంట్ కాబట్టి ఆ యూత్ఫుల్ పీరియడ్ లో డెఫినెట్ గా సమాజంలో వస్తున్న మార్పులు, సమాజంలో మార్పు రావడం కోసం చేస్తున్న ఉద్యమంలో భాగం కావాలన్న ఉద్దేశంతో దాదాపు నేను అంతకాలం నేను విప్లవోద్యమంలో భాగంగా ఉన్నాను. ఆ విప్లవోద్యమంలో భాగంగా ఉన్న కాలము నిజంగా చెప్పాలంటే ఈ సమాజంలో భాగంగా ఉంటూ సమాజానికి ఏ మేరకు మనం చేయగలుగుతామని చేసిందే. కాబట్టి ఆ పీరియడ్ ను నేను ఏం చూస్తానంటే అది నేను సమాజానికి, ఈ సమాజంలో పుట్టి ఈ సమాజం నాకు ఇచ్చిన దానికి నేను మళ్ళీ సమాజానికి ఇస్తున్న విషయంగా నేను చూస్తున్నాను. ఇట్ వాజ్ మై డ్యూటీ, నాట్ ఎనీథింగ్ లైక్ సాక్రిఫైస్. అయితే ఆ రోజున కారణాలు ఏమిటి అని మాట్లాడితే మీకు 1960s నుంచి ఇండియాలో విప్లవోద్యమానికి పెద్ద ఎత్తున బీజాలు పడ్డాయి. నీ హిస్టరీలో పార్ట్ ఇది. పోస్ట్ ఇండిపెండెన్స్ మనం మాట్లాడితే చరిత్రలో 1960s వర్ నోన్ యాజ్ హంగ్రీ 60s. ఆ హంగ్రీ 60s లోనే గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్ తీసుకొని రావడం. అదే టైంలో నక్సల్బరీ మూవ్మెంట్స్ వచ్చాయి. 1960s ఇక్కడ తెలంగాణలో తెలంగాణ సెపరేట్ స్టేట్హుడ్ మూవ్మెంట్ నడుస్తుంది. సిమ్మరింగ్ ఉంది మొత్తం భారతదేశం మొత్తము. ఇందిరాగాంధీ అప్పుడప్పుడే రాజకీయ అధికారం చేపట్టడము. 65 నుంచి మీరు తీసుకోండి, ఎస్పెషల్లీ 60s నుంచి తీసుకున్న ఇండో చైనా వార్ ఫాలోడ్ బై ఇందిరాగాంధీ, సిమ్మరింగ్ పీరియడ్స్, నక్సల్బరీ మూవ్మెంట్, 70s తెలంగాణ సెపరేట్హుడ్ మూవ్మెంట్, లేకపోతే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, తర్వాత రాజకీయంగా పోలరైజేషన్ జరగడం, ఇందిరాగాంధీ మిగతా వాళ్ళని అందరినీ అణిచేసి ఈవెన్ కాంగ్రెసే ఇందిరాగా మారిపోతున్న క్రమం. ఆ తర్వాత ఇంకొక వర్గం, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు, వీళ్ళు 74s లో రావడం. ఇదంతా క్రమంలో జరుగుతూ నేను మళ్ళీ యూనివర్సిటీస్కి వచ్చేసరికి మిడ్ 80s వచ్చేటప్పటికి మనకు చాలా క్లియర్ గా మొత్తం మార్పులు కనిపిస్తున్నాయి. సమాజంలో రకరకాల ఉద్యమాలు ఉన్నాయి. ఒక్క నక్సల్బరీ ఉద్యమమే కాదు, ఛత్తీస్గఢ్ లో శంకర్ గుహ నియోగి లాంటి వాళ్ళు వర్కింగ్ క్లాస్ లో పోయి వాళ్ళ దగ్గర గ్రామాలు పట్టణాల మధ్య ఉన్న ఈ ఛత్తీస్గఢ్ ట్రైబల్స్ వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ కూలీల కోసం పనిచేయడం, ఇట్లాంటి రకరకాల ఉద్యమాలు వచ్చిన కాలం. ప్రపంచవ్యాప్తంగా కూడా సిమ్మరింగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో నక్సల్బరీ మూవ్మెంట్ నేపథ్యంలో పోస్ట్ 70s మూవ్మెంట్, పోస్ట్ 80s మూవ్మెంట్స్ ఇవంతా వస్తున్నాయి. కాబట్టి మేమంతా యూనివర్సిటీస్ లో చాలా మాకు ప్రేరణ అంతా సమాజంలో జరుగుతున్న ఉద్యమాలే ప్రేరేపించి చాలా మందిని విప్లవోద్యమం వైపు తీసుకురండి. అంతమంది వేల మంది విప్లవోద్యమం వైపు ఆకర్షింపబడ్డ వాళ్ళలో. సో ఇది దాని బ్యాక్గ్రౌండ్. మళ్ళీ 14 years తర్వాత మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ హెచ్ఎం టీవీలో స్టార్ట్ చేశారు. సో అంటే మీరు 14 years ఉన్నారు, ఓకే. సో మళ్ళీ 14 years నుంచి మళ్ళీ ఒక సొసైటీలోకి వచ్చి మళ్ళీ జర్నలిజం వైపు ఇలా దానికి సంబంధించిన విషయాలు చెప్తారు. మీ ప్రశ్నలో ఒక చిన్న సవరణ. 14 years తర్వాత మళ్ళీ సొసైటీలోకి వచ్చి 14 years కూడా నేను సొసైటీలోనే ఉన్నాను. ఇంకా నిజంగా చెప్పాలంటే 14 years ఆ సొసైటీలో పార్ట్ గానే ఉన్నాను, సమస్యల్లో పార్ట్ గా కూడా ఉన్నాను. ఇంకా మనమంతా కూడా వ్యక్తిగత జీవితాల్లో మనం బతికే క్రమంలో ఏముంటామంటే మన కోసం బతుకుతున్నాం. ఆ 14 years ఈ జనజీవన స్రవంతి అనే పదం చూసారా, ఆ పదంలో సీరియస్ ప్రాబ్లం ఉంది. చాలా మనకు జర్నలిజంలోని వీటిలంతా ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్, ఇప్పుడు జనజీవన స్రవంతి. 14 years సొసైటీలో లేకుంటే విప్లవోద్యమమే లేదు, సొసైటీలో ఉంది. కాకపోతే కార్యక్షేత్రం వేరంతే. అండర్ గ్రౌండా, ఓవర్ గ్రౌండా, లేకపోతే అండర్ గ్రౌండ్ ఉండడమా, లేకపోతే మామూలు మన జీవితాలు ఇప్పుడు బతుకుతున్నట్టుగా బతుకుతూ టీచ్ చేస్తూ లేకపోతే మన జీవితం సంపాదించుకోవడం. అండర్ గ్రౌండ్ లైఫ్ కూడా సొసైటీలో ఉండటమే. సొసైటీలో లేకపోతే అసలు అండర్ గ్రౌండ్, అసలు విప్లవోద్యమం లేదు. సొసైటీతో అటాచ్ కాకపోతే విప్లవోద్యమానికి ఎట్లా ఉంటారు? కాబట్టి సొసైటీలోనే ఉన్నాను. నిజానికి చెప్పాలంటే ఆ లైఫ్ నాకు నా టీచింగ్ కూడా ఉపయోగపడ్డది. విప్లవోద్యమంలో ఉన్న క్రమంలో నేను చాలా చోట్ల తిరిగాను. ఆ తిరిగిన చోట్లంతా కూడా నాకు ఈరోజు చరిత్రకు ఉపయోగపడుతుంది. నేను ఉదాహరణకు ఈరోజు 19th century 18th century ట్రైబల్ మూవ్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు నేను
బిర్సా ముండా గురించి మాట్లాడితే బిర్సా ముండా మన జార్ఖండ్ లో చైబాసా ప్రాంతంలో 4 ట్రైబల్స్ లో ఏ రకంగా పనిచేసాడని మాట్లాడితే ఆ ఫీల్ నాకు ఆ కాలంలో సమాజం చూపించింది. నేను ఒక చరిత్ర విద్యార్థిని కాబట్టి ఎక్కడ తిరిగినా, విప్లవోద్యమంలో తిరిగినా, పొలిటికల్ మూవ్మెంట్స్ లో తిరిగినా, మళ్ళీ చరిత్ర అనేది ఎప్పుడు వెనంటే ఉంది కాబట్టి సైట్స్ చూసాను. అది నాకు డే టు డే గుర్తిస్తుంది. ఎందుకు అంటే ఈ 14 ఏళ్ల జీవితం నాకు టీచింగ్ కూడా చాలా ఉపయోగపడ్డది. సమాజాన్ని చూసిన సమాజాన్ని ప్రపంచానికి ఏ రకంగా చెప్పడము ఉపయోగించింది. రాహుల్ సాంకృత్య అని పేరు వినింటారు. చాలా అద్భుతమైన వ్యక్తి. రాహుల్ సాంకృత్య అనేవాడు ఒక భారతదేశ రచనల్లో రంగాల్లో బౌద్ధము, లిటరేచరు, లేకపోతే భారతీయ తత్వశాస్త్రము, ఇటువంటి అన్ని అంశాల మీద రాసినవాడు. చాలా గొప్ప వ్యక్తి. రాహుల్ సాంకృత్య అని ఒక లోక సంచారి, దాన్ని హిందీలో ఘుమక్కడ్ శాస్త్రం అని రాశాడు. దాన్ని లోక సంచారి అని ట్రాన్స్లేషన్ జరిగింది. లోక సంచారంలో ఆయన రాస్తాడు, తిరగాలి, తిరగకపోతే ఏమొస్తుంది? తిరిగితే ప్రపంచం దొరుకుతుంది, తిరిగితే ప్రపంచాన్ని చూస్తారు. అది మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. రాజుల కాలంలో కూడా యువరాజును పంపించే ముందు ఏం చేసేవాళ్ళు? మీరు కొద్దిగా దేశం తిరిగిరండి, ఆ తర్వాతే పట్టాభిషేకం. ఎందుకు? దేశం తిరిగి వస్తే ప్రజల కష్టాలు ఇట్లున్నాయో తెలుస్తుంది. చక్కగా మనము రాజా ప్యాలెస్ నుంచి మళ్ళీ కిరీటం పెట్టేసుకొని సింహాసనం మీద కూర్చోవడం కాదు అని చెప్పేసి దేశాటనం అనేది యువరాజులకు పెట్టడం, ఇది మనం ఫ్యూడలిజం లో చూస్తాం. అట్లే తిరగడం. మీరు చేగువేరా తీసుకోండి. చేగువేరా మోటార్ సైకిల్ డైరీస్ దీని మీదే. సమాజాన్ని ఆయన మోటార్ సైకిల్ మీద తిరిగి చూసిండు. ఎక్కడ అర్జెంటీనాలో పుట్టాడు, ఎక్కడ క్యూబాలో విప్లవంలో ఉన్నాడు, ఎక్కడ బొలీవియాలో విప్లవం కోసం పోయి చచ్చిపోయాడు. తిరగడం. తిరగడం అంటే సమాజాన్ని అధ్యయనం చేస్తూ తిరగడం ఎప్పుడూ ఉపయోగపడుతుంది. అందుకే నేను క్లాస్లో చెప్తాను, అసలు స్టూడెంట్స్ ఈరోజు నేను ఇందాక మీరు అడిగిన దానికి ఇది కూడా రిలవెంట్. ఒక్క స్టూడెంట్ కూడా మ్యూజియంకి వెళ్ళలేదు. ఎందుకు మ్యూజియంకి వెళ్ళలేదంటే మ్యూజియంకి పోవాలన్న ఆలోచన కూడా రాలేదు. చరిత్ర చదవాలంటే ఇన్ని మ్యూజియంలు ఉన్నాయి. ఒక మ్యూజియంకి పోతే, ఉదాహరణకు హైదరాబాద్ లో స్టేట్ మ్యూజియం ఉంది, లేకుంటే ఢిల్లీకి పోతే ఢిల్లీలో నేషనల్ మ్యూజియం ఉంది. హైదరాబాద్ లో స్టేట్ మ్యూజియంకి పోతే అక్కడ ఇండస్ వ్యాలీ బొమ్మలు ఉన్నాయి. అవి చూస్తే ఇండస్ వ్యాలీ అర్థమవుతుంది కదా. మనం సినిమా థియేటర్లకు పోతాము, పబ్లిక్ పార్క్లకు పోతాము, అన్ని చేస్తున్నాం, కానీ ఇవి చేయలేదు. ఎందుకు అంటే ఓరియంటేషన్ లో లేకపోవడం. అంటే నేను ఎందుకు ఇదంతా లింక్ చేస్తున్నానంటే, ఈ 14 ఏళ్ల జీవితం నాకు చదువు నేర్పింది, సమాజంలో ఉంటూ నేర్పానని చెప్పడం కోసం. సరే, దాంట్లో సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ తర్వాత నేను జర్నలిజంకి వచ్చాను. సరే, నేను మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నేను జర్నలిస్ట్ గా చేరాను. హెచ్ఎం టీవీ, హన్స్ ఇండియా, ఈ 2 సంస్థల్లో దాదాపు 4 ఏళ్ళు పనిచేయడం. తర్వాత దక్కన్ టీవీ అనే ఒక సంస్థ, ఇప్పుడు ఎక్కువ పనిచేయడం లేదు, ఆ దక్కన్ టీవీకి ఫౌండర్ చీఫ్ ఎడిటర్ గా ఉంటూ దాదాపు ఒక 6-8 ఏళ్ళు మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మీడియాలో ఉన్నాను జర్నలిస్ట్ గా ఉంటూ చేసిన పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ అక్కడ సమాజం అనేది చాలా ఇంపార్టెంట్. జర్నలిజం లో మళ్ళీ ఏ పొలిటికల్ లీడర్షిప్ స్టేట్మెంట్ తీసుకురావడం కాదు. I tried my level best, or I tried to give back to the society whatever I learned from the society, even through journalism also. ఓకే. సో మీరు థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూ మీద మీరు వర్క్ చేశారు. దానికి సంబంధించిన రిపోర్ట్ తీసుకోవడం కానీ, అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు కనుక్కోవడం కానీ మీరు చేశారు. అసలు ఇష్యూ ఏంటి సార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూ సోంపేటలో? థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కాకుండా ఓవరాల్ గా నేను జర్నలిజం లో ఉన్నప్పుడు ఏం చేశానని దాన్ని చెప్తూ, ఇప్పుడు మీరు థర్మల్ పవర్ ప్లాంట్ సోంపేట అన్నారు కదా, థర్మల్ ప్లాంట్ సోంపేట ఇష్యూ ఏంటంటే బేసిక్ గా ఈ మొత్తం కోస్టల్ కారిడార్ పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో థర్మల్ ప్లాంట్స్ ను పెద్ద ఎత్తున పెట్టే ప్రయత్నాలు దాదాపు ఒక 15-20 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి కాలంలోనే కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్. ఈ కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం కోస్టల్ ఏరియాస్ లో థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టాలి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది బొగ్గు? మనం ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తాం. ఇదంతా డెవలప్మెంట్ పారాడైమ్ లో మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ డెవలప్మెంట్ లో ఏం జరుగుతున్నది? ఒకవైపు డిస్ప్లేస్మెంట్ జరుగుతున్నది కోస్టల్ ఏరియాస్ లో, ఇంకోవైపు ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ వచ్చేస్తున్నాయి, మనం ఎకలాజికల్ డిస్టర్బెన్స్ తీసుకొస్తున్నాం, లైవ్లీహుడ్స్ నాశనం చేస్తున్నాం. ఇదంతా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా నేను ఏదో ఉద్యమకారుడిగా నేను పోలేదు, నేను ఒక జర్నలిస్ట్ గా పోయాను. జనఘోష అనే కార్యక్రమం హెచ్ఎం టీవీలో ఉన్నప్పుడు జనఘోష అనే కార్యక్రమం ప్రొడ్యూసర్ నేను. జనఘోష పేరు మీద ఈ సోంపేటకు వెళ్ళాం. సోంపేటకు వెళ్ళి అప్పుడే ఇది మే నెలలో జరిగింది, 2010 మే అనుకుంటారు. 2010 మే నెలలో సోంపేటకు పోయి మొత్తం స్టేక్ హోల్డర్స్ అంటారు మన గవర్నమెంట్ టర్మినాలజీలో, లేకపోతే ఈ మోడర్న్ టర్మినాలజీలో, అంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే ఏ రకంగా ప్రజలు కష్టపడతారు, ఏరియాలో ఉన్న రకరకాల పొలిటికల్ పార్టీస్, పీపుల్, ఉద్యమకారులు, మత్స్యకారులు, అగ్రికల్చరిస్ట్ అందరినీ కూర్చోబెట్టి ఒక లైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దాని పేరు జనఘోష. ఈ జనఘోష ప్రొడ్యూసర్ గా నేను,
రామచంద్రమూర్తి గారు వెళ్ళి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేశారు. ఈ జనఘోషలో ఏం తెలియంది అంటే ఇక్కడ చాలా సిచ్యువేషన్ పీపుల్ అక్కడ థర్మల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితిలో రానిదలుచుకోలేదు. ఇది టెలికాస్ట్ చేసేం అయిపోయింది. సరిగ్గా నెల తర్వాత మళ్ళీ వాళ్ళు మిషనరీ తేవటము ఇట్లాంటి ఏదో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పీపుల్ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడము, అపోజ్ చేయడము, దాని మీద ఫైరింగ్ చేయడం జరిగింది. ఫైరింగ్ చేస్తే 10 మంది ఏమో చనిపోయారు. పెద్ద ఎత్తున రిప్రెషన్ వచ్చింది, చాలా మంది గాయాలు అయ్యాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ పీరియడ్. అప్పుడు పెద్ద ఎత్తున పెద్ద న్యూస్ ఇది. అంటే మనకు ఒక జర్నలిస్ట్ గా ఏం చేయాలి అంటే ప్రజలు నిజానికి ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ బాధలేవి, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, వాళ్ళ ఇష్యూస్ ఏమిటి, ప్రభుత్వాలు చేస్తున్నది డెవలప్మెంట్ నిజంగా డెవలప్మెంటా లేకపోతే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇవంతా జనఘోష లాంటి ప్రోగ్రామ్ లో చర్చించడం సోంపేట చేసి. మేము జనఘోష ప్రోగ్రామ్ ఇది ఒక్కటే కదా, అసలు జనఘోషలో చేసిన ఫస్ట్ ప్రోగ్రాము రైతుల ఆత్మహత్యల మీద. రైతుల ఆత్మహత్యలు ఒక పెద్ద ఫినామినా. ఒక్క మెదక్ జిల్లాలోనే దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ఈ ప్రాంతాల మొత్తంలో దాదాపు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మనకు ఆ పీరియడ్ డేటా తీసుకుంటే ఒక్క దుబ్బాక, సిద్దిపేట దాదాపు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లే, ఒక 500 ఆత్మహత్యలు ఉన్నాయి. దాని మీద పాపం అక్కడ కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ అని ఒక సంస్థ పనిచేస్తున్నది. సజయ్య గారు, కోదండరాము, తర్వాత రమా మేల్కోటే వీళ్ళంతా. ఈ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల జీవితాలు ఏంటి, అసలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఒక ప్రోగ్రామ్ చేసి, అది రైతుల ఆత్మహత్యల మీద. ఆ ప్రోగ్రామ్ లో అది చూస్తే కంట తడిపించే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళతో కలిసి పర్సీవ్ చేసి ఆ ప్రోగ్రామ్ కు మేము ఆర్డీఓని పిలిపించాం. ఆర్డీఓ సమక్షంలోని ప్రజా కోర్టు లాంటిది, ప్రజా పంచాయత్ లాంటిది, అందరి ఎదుట వాళ్ళ బాధలు చెప్పించారు. వాళ్ళంతా ఏడ్స్ చెప్పారు, ఎందుకు చచ్చిపోయారు, కంపెన్సేషన్. ఆ కంపెన్సేషన్స్ కోసం ఆ ప్రోగ్రామ్ తర్వాత తీసుకున్న 70% పీపుల్ కి కంపెన్సేషన్ వచ్చింది. 70% ఆఫ్ ద పీపుల్ కంపెన్సేషన్ ఫ్యామిలీస్. అది ఒక సక్సెస్ అనుకోవచ్చు. ఇట్లా ఫ్లోరైడ్ ఇష్యూస్ మీద, లేకపోతే నెల్లూరు జిల్లాలో మీకు ఒకే ఒక జిల్లాలో దాదాపు 13 థర్మల్ ప్లాంట్స్ అనుకుంటారు, 26 పర్మిషన్ వచ్చింది. ఆ 13, 26 థర్మల్ ప్లాంట్స్ కి పర్మిషన్ వచ్చింది. అన్ని థర్మల్ ప్లాంట్స్ లో ఒక 7 ఒక పంచాయత్ కిందనే ఇచ్చారు. ఒక గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్న ఏరియాకి 7 ప్లాంట్స్ కి పర్మిషన్ ఉంది. నిజంగా ఈ థర్మల్ ప్లాంట్స్ వస్తే నెల్లూరు ఏమవుతుంది, ఒక బూడిద కుప్ప అవుతుంది. నెల్లూరులో పండుతున్న ధాన్యం అద్భుతమైన ధాన్యం, బూడిద కుప్పై అక్కడ అగ్రికల్చర్స్ పోతారు, థర్మల్ ప్లాంట్స్ మిగులుతాయి. దాని మీద ఒక జనఘోష చేశారు. తర్వాత విశాఖపట్నం తాగునీళ్లకు జనఘోష. ఇట్లా పీపుల్ ఇష్యూస్ ని జనఘోష చేయడం అనేది, జనఘోష ప్రోగ్రామ్ చేయడం అనేది మేము హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు యాజ్ ప్రొడ్యూసర్ గా, యాజ్ జర్నలిస్ట్ గా హెచ్ఎంటీవీ యాజమాన్యము, తర్వాత మా ఎడిటర్ రామచంద్రమూర్తి గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చేసిన కార్యక్రమాలు. జనరల్ మీరు మూసీ రివర్ గురించి ఆల్మోస్ట్ 168 కిలోమీటర్స్ అనేది వాళ్ళందరికీ అవగాహన కల్పించుకుంటా వెళ్ళారు. సో ఎంతవరకు పీపుల్ అనే వాళ్ళు మోటివేట్, ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో? దీని పేరు మూసీ బచావ్ యాత్ర. హెచ్ఎంటీవీలో ఉన్నప్పుడు మూసీ బచావ్ యాత్ర అని ఒక ప్రోగ్రామ్ చేశారు. ఇది 10 రోజులు దాదాపు మూసీ పుట్టిన ప్లేస్ నుంచి, మూసీ పుట్టేది ఇక్కడ అనంతగిరి హిల్స్ లో ఒక చిట్టడవిలో పుడుతుంది, ఇక్కడ వికారాబాద్ జిల్లాలో. అక్కడి నుంచి మొదలుపెట్టి నల్గొండ జిల్లా వాడపల్లిలో కృష్ణాలో కలుస్తోంది. మూసీ బచావ్ యాత్ర తీసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, మూసీ అనే రివర్ నిజానికి ఒక అద్భుతమైన రివర్. ఒకప్పుడు ఈ మొత్తం 160 కిలోమీటర్లు సౌత్ తెలంగాణలో ఈ వికారాబాద్, ప్రస్తుతం వికారాబాద్ మొదలుపెట్టి హైదరాబాదు, మళ్ళీ రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకంతా ఇది ఒక పెద్ద జీవధార. కృష్ణా నదిలో కలుస్తున్న ఈ మూసీ నది ఒడ్డున చాలా పెద్ద సంస్కృతి విలసింది. ఇది మనకు చాలా పెద్ద ఎత్తున మనకు రికార్డ్స్ ఉన్నాయి హిస్టరీలో. అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఈ నది ఈ రోజు మురిక్కాలుగా మారిపోయింది. ఈ బాధ చూసి మూసీ గురించి హెచ్ఎంటీవీలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ మూసీ ప్రోగ్రామ్ ఏంటంటే, మూసీ బచావ్ యాత్ర అనే ప్రోగ్రామ్ మా ఉద్దేశం ఏంటంటే, టు రిపోర్ట్ ద కండిషన్స్ ఇన్ ద ఎంటైర్ మూసీ అండ్ ద ఎంబాంక్మెంట్, ఈ వ్యాలీలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరిస్థితి. 1 పొల్యూషన్, 2 అగ్రికల్చర్ కండిషన్, 3 హెల్త్ కండిషన్స్. ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల కొన్ని గ్రామాల్లో గర్భాలు నిలవట్లేదు. కొన్ని గ్రామాల్లో ఈ మూసీ వాటర్ వల్ల వాళ్ళ బిందెలు నీళ్లు నింపుకొని లేకపోతే కడుక్కొని తీసుకొచ్చే మొత్తం అక్కడ బోర్వెల్ నుంచి వాటర్, ఈ పొల్యూషన్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ లోకి వచ్చేస్తుంది. రావడం వల్ల అన్నిటికీ రంధ్రాలు పడిపోతాయి గిన్నెలలో, అంత పొల్యూషన్ ఉంటుంది. మత్స్యకారులకు చేపలు మిగలవు. ఇట్లాంటి అన్ని కండిషన్స్ ని, తర్వాత దాంతో పాటు ఒక మేరకు చరిత్ర ఏ రకంగా ఈ మొత్తము మూసీ నది ఒడ్డున ఈ మూసీ పొడుగున
ఏ రకంగా చరిత్ర రికార్డ్ అయింది అనేది కూడా రికార్డ్ చేయడం మా ఉద్దేశం. దాంట్లో భాగంగా ఓ 10 రోజులు అట్లే కంటిన్యూస్ గా తిరుగుతూ 13 రోజులు టు బి వెరీ స్పెసిఫిక్, ప్రతిరోజు అర్ధగంట ఈ మూసీ నది జీవన విధానం గురించి ఒక బులెటిన్ ఇచ్చారు. అంటే దీనిలో నిజానికి ఇవంతా కూడా పెద్ద పాపులర్ కావు. అంటే ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చి ఎవరు తలలు నరికారనో ఇంకొకటి నరికారనో విపరీతమైన వ్యూవర్షిప్ వచ్చే కాలం ఇది. కానీ మూసీ ఒడ్డున జీవన విధానం గురించి చేయడం అంటే అర్ధగంట చాలా హిమ్మత్ కావాలి, అంటే ధైర్యం కావాలి మన మేనేజ్మెంట్స్. ఇంత టైం అవసరమా అని అడిగే రోజుల్లో హెచ్ఎంటీవీ మేనేజ్మెంట్, మూర్తి గారు, రామచంద్రమూర్తి గారు రియల్లీ దే హ్యావ్ డన్ ఎ లాట్ ఫర్ దట్. చాలా ఫ్రీడమ్ ఇచ్చి అట్లాంటివి చేయడం వల్ల సొసైటీలో జర్నలిజం ఎట్లా ఉండాలని చూపించారు. అది మూసీ బచావ్ యాత్ర. అయితే మీరు అడిగిన ప్రశ్న ఇంకొకటి ఉంది, ఏంటి దీనివల్ల ఏ మనకి అవేర్నెస్ వచ్చింది? చూడండి, నిజానికి జర్నలిజం ఏం చేస్తుందంటే ఫ్యాక్ట్స్ ని బ్రేకింగ్ చేస్తారు. మళ్ళీ దీన్ని నిజంగా దానికి లాజికల్ కల్మినేషన్, లాజికల్ కంక్లూజన్ రావాలి అంటే, అంటే ఏదో ఒక విషయం సాధించాలంటే మనం చేయాల్సిన ఉద్యమాలే. ఆ ఉద్యమం అంటే ఏ రకాలుగా, ఇప్పుడు మూసీని బచావ్ చేయాలంటే మూసీ పరివాహక ప్రాంతం వాళ్ళంతా పొల్యూషన్ కి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. మా వంతుగా మేము ఏం చేసామంటే నేను హెచ్ఎంటీవీ తరఫున ఒక అప్లికెంట్ గా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మూసీ పొల్యూషన్ మీద ఒక పిటిషన్ వేశాను. కొన్ని రోజులు వాటర్ బోర్డుని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వీళ్ళందరినీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పిలిపియడము, వాళ్ళు దాంట్లో పొల్యూషన్ లెవెల్స్ గురించి రికార్డ్స్ చెప్పడము, ఏమేమి మెజర్స్ తీసుకుంటారు చెప్పడం, ఇట్లాంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పాక్షికమే. ఇది 1% మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. ఇంకా చాలా చేయాల్సింది. మూసీని ఒక సజీవమైన నదిగా నిలుపుకోవాలంటే పెద్ద క్యాంపెయిన్ చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలియదు, కానీ మూసీ కళకళలాడాలి, మూసీ మళ్ళీ పునరుజ్జీవనం జరగాలంటే పెద్ద క్యాంపెయిన్ జరిగి క్యాచ్మెంట్ ఏరియాస్ మనం బతికించుకోవాలి. క్యాచ్మెంట్ ఏరియాస్ బతికించుకుంటే ఏమవుతుందంటే నదిలో నీళ్లు వస్తాయి. నదిలో నీళ్లు వస్తే చుట్టూ నాగరికత పెరుగుతుంది. చిన్న విషయం, మూసీలో పొల్యూషన్ వల్ల ఒక 10 కిలోమీటర్ల అవతల వరకు తాటి చెట్ల మీద చెట్ల ఆకులు ఎండిపోయి తాటి కళ్ళు ఏదైతే వస్తుందో ఆ తాళ్లలో కళ్ళు ప్రొడక్షన్ తగ్గిపోతున్నది. దాంతో దాని మీద ఆధారపడుతున్న గౌడ కుటుంబాలంతా డిస్ప్లేస్ అయ్యి, అంటే మీకు ఇంత పొల్యూషన్ ఎక్కడ దాకా పోతుంది? మత్స్యకారులు, గౌడ్లు, పోచంపల్లి అతి పెద్ద క్షేత్రం ఏది మన దీనికి టెక్స్టైల్ కి, మన చేనేత కార్మికులు పోచంపల్లి పెద్ద సెంటర్. పోచంపల్లిలో వాళ్ళ డైయింగ్ కోసం అద్దకానికి రంగులు కలిపి దాంట్లో ఈ మూసీ వాటర్ పొల్యూషన్ వల్ల వాళ్ళ క్వాలిటీ దెబ్బతింటుందని వాళ్ళు మాట్లాడారు. ఇంత తీవ్రమైన ప్రభావాలు మనకు కనిపిస్తాయి. సో ఇదంతా మేము స్టడీ చేశాం, కానీ చేయాల్సింది 1% కూడా జరగలేదు. ఇంకా చాలా మిగులు ఉంది. లెట్స్ సీ హూ విల్ డూ ఇట్ అండ్ వెన్ ఇట్ విల్ బి డన్. సో హౌ టు ప్రిపేర్ సివిల్స్, అసలు సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? మళ్ళీ అకాడమిక్స్కి వస్తే సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావడం గురించి నేను 3 సూత్రాలు చెప్తాను. మొదటిది క్రియేటివ్గా ఉండటం. క్రియేటివ్గా ఉండటం అంటే చదువుతున్న చదువును రొడ్డ కొట్టుడుగా కాకుండా ఆలోచిస్తూ సృజనాత్మకంగా చదవడం అనేది ఒక పద్ధతి. మెజారిటీ స్టూడెంట్స్ కి ఈ పద్ధతి రాదు. ఎందుకంటే నాకు తెలుసు, మనకు క్లాస్ అవర్స్ తీసుకుంటే రోజు ఒక 6 గంటల సేపు క్లాస్ లో ఉండడం, మళ్ళీ ఇన్ని సబ్జెక్ట్స్ చదవడం, సంవత్సరం లోపల ఇన్ని సబ్జెక్ట్స్ చదవడం, దీనివల్ల ఏమైతున్నది అంటే సివిల్ సర్వీసెస్ లో సృజనాత్మకత తగ్గిపోతుంది. మీకు సృజనాత్మకత లేకపోతే, క్రియేటివ్ లేకపోతే, మీ ఆన్సర్ ఇన్నోవేటివ్ గా లేకపోతే మీకు మార్కులు రావు. యాజ్ ఐ సి సివిల్ సర్వీసెస్, మీకు ఒక విషయం చెప్తాను. సివిల్ సర్వీసెస్ లో 3 పార్ట్స్. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3వది పర్సనాలిటీ టెస్ట్. అది పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ అనకండి, పర్సనాలిటీ టెస్ట్. సో ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఐ థింక్ ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ ఆల్సో దాన్ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టెస్టింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీ ప్రిపరేషన్ లో కొంత ఛాన్స్ కూడా పనిచేసే అవకాశం ఉంది. మీరు అద్భుతంగా చదవచ్చు, కొన్ని విషయాలు చదవలేకపోవచ్చు. మీరు అప్లై చేసేది చదవని విషయాలకు వస్తే ఆ మేరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ లో ఏ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అనేది కూడా ఒక ఎలిమెంట్ ఉంది, కానీ మెయిన్స్ లో అట్లా కాదు. మెయిన్స్ లో ఉన్నది మ్యాటర్ ఆఫ్ చాయిస్ కూడా. మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నను మీరు ABCD లాగా నల్లగా దిద్దడం లాగా రాయట్లేదు, మీరు మిమ్మల్ని మీరు వ్యక్తీకరిస్తున్నారు. యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్, ఇన్ దట్ క్వశ్చన్, పర్టికులర్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ క్వశ్చన్ ఇన్ GS 2 years బ్యాక్ వచ్చింది, 3 years బ్యాక్ వచ్చింది. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఉమెన్? దీన్ని ఎట్లా రాస్తారు? దీనికి ఏమైనా రెడీమేడ్ ఆన్సర్ ఒక పుస్తకంలో చదివేసి అందరు అదే రాస్తారా? దీన్ని గ్లోబలైజేషన్ మీద గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ అంటే చాలా ఆస్పెక్ట్స్ మీకు కనిపిస్తాయి.
వాటిని మీరు అర్థం చేసుకోగలిగితే జనరల్ స్టడీస్ లో భాగంగా చదువుతున్నప్పుడు మీరు ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి, అప్పుడు వస్తుంది. ఇక మూడవ పార్ట్ పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్ లో మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు చదివింది ఏమిటి, ఏ కోచింగ్ సెంటర్ పోయినరు, ఎంత చదివినరు, ఎన్ని బుక్స్ చదివినరు, ఇది కాదు వాళ్ళు అడుగుతున్నది. హౌ యు ఆర్ అప్ టు యువర్ సెల్ఫ్. మీరు ఏ రకంగా ఉన్నారు, మీ ఆలోచన విధానం ఏంటి, మీ దృష్టికోణం ఏంటి, మీరు మాట్లాడే పద్ధతిలో మీరు ఏ ఏ అంశాలను మీరు ఆలోచించగలుగుతారు, మీరు ఏ అంశాలను స్పృశించగలుగుతారు. అదే రకంగా ఆలోచించే పద్ధతిలో ఒక ప్యాటర్న్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మెకానికల్ గా ఉండకుండా సృజనాత్మకంగా వైబ్రెంట్ గా ఉన్నారా లేదా, ఇవంతా పర్సనాలిటీ టెస్ట్. ఇదంతా ఎక్కడ నేర్చుకోవాలి? ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ కు, ప్రిలిమ్స్ వరకు నేను ఆబ్జెక్టివ్ తయారు చేసుకుంటా, మెయిన్స్ అప్పుడు డిస్క్రిప్టివ్ తయారు చేసుకుంటా, పర్సనాలిటీ టెస్ట్ అప్పుడు టై కట్టుకొని నేను మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను కాదు చేయాల్సింది. యాజ్ అన్ ఆస్పిరెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ డే 1 యాజ్ అన్ ఆస్పిరెంట్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్రిలిమ్స్. మీ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ స్టడీ, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మెథడ్ ఆఫ్ స్టడీ మీకు సక్సెస్ తీసుకొస్తుంది. ఇంత లక్షల మంది రాస్తున్నారు మనకు అశోక్ నగర్ లో, ఈ కోచింగ్ సెంటర్స్ లో, ఢిల్లీలో, పటేల్ నగర్స్ లో ఓవరాల్ గా లక్షల మంది కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ చాలా ప్లేసెస్ లో కట్ అయిపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొంతమంది మాత్రమే పైకి పోతున్నారు. ఈ పైకి పోతున్న వాళ్ళు ఎవరు? దే ఆర్ బెటర్ అమాంగ్ దీస్ పీపుల్, నాట్ ద బెస్ట్ ఐ కన్సిడర్. దే ఆర్ బెటర్. ఐ ఆస్క్ యూ టు డూ ద బెస్ట్. మీరు బెస్ట్ కావాలంటే ఫర్గెట్ అబౌట్ సక్సెస్. మీరు ర్యాంక్ ఏదొస్తుంది అన్నది ఆలోచించకండి. స్టడీ. మీరు చదివింది తరోగా చదవండి. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్, ఎకానమీలో ఏదో ఒక ఆస్పెక్ట్ వచ్చింది. ఆ ఆస్పెక్ట్ కు సంబంధించి ఈ చదువుతున్న అంశమే కాకుండా ఒక 10-15 అంశాలు కూడా ఉంటాయి దాని చుట్టుపక్కల. ఆ 10-15 అంశాలను కూడా మీరు చదవాలి. నేను ఏ కేసులో టీచ్ చేస్తాను, నేను ముఖ్యంగా ఏ కేసులో టీచ్ చేస్తున్న క్రమంలో ఈ గత 2 ఏళ్లుగా నేను ఓరియంటేషన్ ఇచ్చింది ఇదే. మీరు చదువుతున్న దాన్ని సంపూర్ణంగా చదవండి. మీరు మొత్తం అంతా సబ్జెక్టును సంపూర్ణంగా ఎప్పుడు చదవలేరు. If anyone can say that within 2 years I am going to master economy, polity, history, geography, it's not possible. Humanly impossible. ఎందుకంటే ఒకేసారి ఈ 4 మాస్టరీ చేసేస్తామని కాదు. ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి, ఈ కోర్ సబ్జెక్టులకు సంబంధించి ఓవరాల్ అవగాహన పెంచుకోవడం ఒకటైతే, దాంతో పాటు మనం ఏం చేయాలి అంటే చదువుతున్న పార్ట్ను తరోగా చదవాలి. దానివల్ల ఏమైతుంది, మీకు ఆలోచించే శక్తి, ఆలోచించే మెథడ్ ఒకటి వస్తుంది. ఆ ఆలోచించే మెథడ్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీరు చదవని ప్రశ్నకు కూడా ఎట్లా ఆలోచించాలో సూచిస్తుంది. దానికి ఒక మార్గం వేస్తుంది. మీరు చదవలేదు, మీరు దాని గురించి తెలియదు, మీరు దాన్ని క్రిటికల్ గా అనలిటికల్ గా క్రిటికల్ గా 2 పదాలు అన్నారు. క్రిటికల్ గా అనలిటికల్ గా మీరు చదివే క్రమంలో మీకు ఆలోచించే పద్ధతి ఒకటి డెవలప్ అవుతుంది. ఆ ఆలోచించే పద్ధతి మీరు చదవని అంశం మీద కూడా మీరు ఆలోచించేస్తుంది. లేకపోతే మీరు చదవకపోతే అయ్యో నేను చదవలేదని చేతులు ఇట్లా ముడుచుకొని కూర్చోవాల్సింది ఎగ్జామినేషన్. అట్లా కాకుండా మీకు ఆలోచించే పద్ధతిని డెవలప్ చేసే పద్ధతి ఏంటంటే, ఏ సబ్జెక్ట్ అన్నా చదవండి, క్రిటికల్ గా చదవండి, అనలిటికల్ గా చదవండి, వీలున్నంత మేరకు సంపూర్ణంగా చదవండి. సంపూర్ణంగా అంటే యు నీడ్ నాట్ బి ఎ రీసెర్చర్, కానీ చదివిన దాన్ని లింక్ చేసుకుంటూ ఉండాలి. ఒక విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుతుంటే, ఒక విషయాన్ని తీసుకొని ఈరోజు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలోనే నేను ఉదాహరణ తీసుకుంటాను. ఒక క్వీన్ గురించి వచ్చింది అనుకోండి, ఓకే, చరిత్రలో ఎంతమంది క్వీన్స్ ఉన్నారో ఒకసారి మెదడులో మీకు లిస్ట్ వచ్చేయాలి. అప్పుడు ఏమైపోతుంది, మీకు తెలియకుండా పునశ్చరణ అంటే రివిజన్ జరిగిపోతుంది. ఎందుకంటే క్వీన్స్ తక్కువ మంది ఉన్నారు. ఒక రాణి గురించి మాట్లాడగానే ఓహో రాణి ఎంతమంది ఉన్నారబ్బా అనే ఒక ప్రశ్న మీ మెదడులో కావాలి. అప్పుడు మొత్తం మీకు తెలియదు. మెదడు చాలా సూపర్ ఆర్గానిజం. ఈ ఆర్గాన్ ఎంత పెద్ద ఆర్గాన్ అంటే మీకు తెలియకుండా చేసే పనులు చాలా ఉన్నాయి. యు ట్రైన్ ఇట్ టు థింక్ లైక్ దట్. అప్పుడు ఏమైతుంది, సబ్జెక్ట్ లో థరోనెస్ వస్తుంది. సివిల్ సర్వీసెస్ రాస్తున్న వాళ్ళకు ముఖ్యంగా ప్రిపరేషన్ చెప్తున్నా నేను, ఇది కాన్సెప్చువల్. సబ్జెక్ట్స్ ఆర్ ద మ్యాటర్, కానీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఈ 2 డెవలప్ అయితే మీ డిస్క్రిప్టివ్ టాలెంట్స్ పెరుగుతాయి. డిస్క్రిప్టివ్ టాలెంట్స్ పెరిగితే మార్కులు ఎక్కువ వస్తాయి. మెయిన్స్ ఈస్ ద కీ ఫర్ యువర్ సక్సెస్. రిమెంబర్, పర్సనాలిటీ టెస్ట్ లో తక్కువ మార్కులు ఉంటాయి. మెయిన్స్ లో మంచి మార్కులు సంపాదించాలంటే ప్రిలిమ్స్ కు ఏబిసిడీలకు ప్రిపేర్ అవుతున్న దాంతో పాటు మెయిన్స్ కు ఆన్సర్ రైటింగ్ లో ఏ స్కిల్స్ ఉంటాయి, రాస్తే స్కిల్స్ పెరుగుతాయి. కానీ రాసే పద్ధతి ఆలోచిస్తే క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద స్టెప్స్ ఫర్ ద సక్సెస్ అనేది నా అభిప్రాయం. ఇది నేను ప్రాక్టీస్ లో చేసిందే. నేను ఇప్పుడు అశోక్ నగర్ లో లేకపోతే ఇప్పుడు మన కోచింగ్ సెంటర్స్ లో చూసిన స్టూడెంట్స్ చూసి దే వర్క్ హార్డ్, చాలా గంటలు చదువుతారు. నేను చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాను.
నేను చాలా ఏమంటారు అతి తక్కువ కష్టపడి చదివిన విద్యార్థిని. చాలా గంటలు నేను తిరుగుతూ గడిపిన వాడిని. తక్కువ గంటలు చదువుతాను. కానీ చదివిన దాంట్లో క్రిటికల్ అండర్స్టాండింగ్ అందుకే అదే ఇయర్‌లో ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళానో అదే ఇయర్ నా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ వల్లే కదా నేను ఇంటర్వ్యూ దాకా పోయింది. తర్వాత అదే ఇయర్ నాకు యూజీసీ ఫెలోషిప్ వచ్చింది. ఆల్ ఇండియాలో ఉన్న 2 స్కాలర్‌షిప్‌లో ఒక ఫెలోషిప్ వచ్చింది. క్రిటికల్ థింకింగ్ వల్ల వచ్చింది. రెగ్యులర్‌గా ఒక 40 యూనివర్సిటీస్ అదే సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి కాకుండా నాకు ఎందుకు వచ్చింది అంటే ఇండియన్ కల్చర్ మీద నా అనాలిసిస్ నాకు స్కాలర్‌షిప్ తెచ్చిపెట్టింది. యూజీసీ ఫెలోషిప్ వచ్చింది అదే ఇయర్. అదే ఇయర్‌లో ఇంకా చాలా యూనివర్సిటీస్ లో డైరెక్ట్ పీహెచ్డీ ఎంట్రన్స్ రాస్తే ఐ సక్సీడెడ్ అండ్ ఐ వాస్ ఇన్ ద టాప్ 1, 2 ఇన్ ఆల్ రిటెన్ టెస్ట్. దీనికి కారణం ఏదో మన గొప్పతనాలు కాదు ఇది. మనం ఎంచుకున్న పద్ధతి. కాబట్టి ఎంచుకున్న పద్ధతి చాలా ముఖ్యం సివిల్ సర్వీసెస్. దిస్ ఈస్ వాట్ ఐ అడ్వైస్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ యాస్పిరెంట్స్. జనరల్లీ సివిల్స్ ఆస్పిరెంట్స్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తుంటారు సార్? సో అంటే మెయిన్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూ టెస్ట్ లో చాలా మంది డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 10 lakhs పీపుల్ అనేది ఎవ్రీ ఇయర్ రాస్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి 1:3 కానీ 1:4 రేషియో ఉంటుంది ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేసరికి. సో కానీ అక్కడ ఫెయిల్ అయ్యి వచ్చేవాళ్ళు కానీ, సో జనరల్ కామన్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి వీళ్ళు? సివిల్ సర్వీసెస్ లో ఇప్పుడు రాస్తున్న వాళ్ళు చూడండి, ఫస్ట్ అటెంప్ట్ లో వస్తున్న వాళ్ళు చాలా తక్కువ. 3, 4 అటెంప్ట్స్. ఈసారి కూడా ఒక ర్యాంక్ హోల్డర్ చెప్పాడు 4th అటెంప్ట్ వరకు ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాలేదు. 5th అటెంప్ట్ లో హీ కుడ్ సక్సీడ్ అండ్ హీఈస్ ఐఏఎస్. అంటే ఐఏఎస్ వచ్చేంత ర్యాంక్ వచ్చింది. అంటే ఎక్కడ పోతుంది అది? ఇది నేను అదే చెప్పాను కదా, దీన్ని చాలా మంది దీన్ని ఎట్లా చూస్తారంటే ఇది గ్యాంబ్లింగ్, కొంత ఛాన్స్, కొంత ఛాయిస్. ఇదంతా కాదు. బేసిక్ గా మీరు చేసుకునే దాని మీద నేను ఇందాక మాట్లాడిన విషయాలే. థరోనెస్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కి థరోనెస్ మిస్సింగ్. చాలా మంది స్టూడెంట్స్ కి థరోనెస్ మిస్సింగ్ ఎందుకు అంటే వీళ్ళు పుస్తకాల్లో ఉన్న విషయాల్ని పుస్తకంలో అక్షరాల రూపంలో చూస్తున్నారు. అక్షరాల రూపంలో చూస్తే మీకు మెదడులో దృశ్యం ఏర్పడదు. అక్షరాలతో పాటు దృశ్యాన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గురించి మీరు పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడారనుకోండి, డ్యాన్స్ అంటే డెవలప్మెంట్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ అనే డిస్కోర్స్ ఉంది మీకు. డెవలప్మెంట్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ అనగానే ఏం చదువుతారు? సేమ్ అందరు తయారు చేసిన 4 ఎస్ఎస్ చదివేసుకుంటారు, పోతున్నారు. దాని మీద నర్మదా బచావ్ ఆందోళన వాళ్ళ బొమ్మలు లేకపోతే వీడియోలు చూస్తే మీరు రాసే దాంట్లో క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటి, చదువుతున్న దాంట్లో రొటీన్ మెథడ్ లో చదవకండి. దట్ ఈస్ ద బేసిక్ మిస్టేక్ ఎవ్రీ వన్ విల్ డూ. ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకాలు, కీస్, గైడ్స్, మంత్లీ బులెటిన్స్ తోటి ముగించేస్తున్నారు. ఇవి మీకు టూల్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే యు ఆర్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ సచ్ టూల్స్ అండ్ రిసోర్సెస్, వాస్ట్ రిసోర్సెస్, బట్ యూజ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. మేజర్ మిస్టేక్ ఇక్కడే జరుగుతున్నది. మనకు ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మనకు రిసోర్సెస్ లేకపోవడం. నా సివిల్ సర్వీసెస్ పోవడం రిసోర్సెస్ లేకపోవడం వల్లనే. చాలా ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. నాకు సివిల్స్ మెయిన్స్ 2 మార్కులతో పోయి 2 మార్కులు. ఇప్పుడు 2020లో కనుక ఆ కథ చెప్తే చాలా మంది నవ్వుతారు. 2 మార్కులతో నన్ను ఫైనల్ లిస్ట్ లో లేను, 2 మార్కులతో ఫైనల్ లిస్ట్ లో ఉండేవాడిని. సరే ఈ 2 మార్కులు ఎక్కడ పోయినాయంటే క్వశ్చన్ పేపర్ లో చాలా క్వశ్చన్స్ రాయకపోయడం వల్ల పోయిండొచ్చు. కానీ ఇప్పుడు నవ్వుకునే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తే మీకు గమ్మత్ అనిపిస్తుంది. మాకు మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న జనరల్ స్టడీస్ లో వాట్ ఈస్ ఎ కంప్యూటర్ వైరస్ అని వచ్చింది. కంప్యూటర్ వైరస్. ఇప్పుడు నేను 90లో రాసిన ఆన్సర్ ఏమిటంటే కంప్యూటర్ వైరస్ ఇస్ ఎ వైరస్ which eats the carbon coating on the floppy disk. ఓకే. నాకు అంతకుమించి తెలియదు. నా రిసోర్సెస్ ఏమిటి, అప్పుడు కంప్యూటర్స్ ఇంకా వాల్యూ ఇంత లేవు. ఫ్లాపీస్ ఉండేవి. అప్పుడప్పుడే కంప్యూటర్స్ వచ్చాయి, పెద్ద డబ్బాలు, ఇంత పెద్ద ఫ్లాపీ డిస్క్ ఉంటుండే. వైరస్ అంటే ఏదో ఒకటి తినాలి. వైరస్ అంటే దేని ఒక నష్టం చేయాలి. వైరస్ వర్చువల్ అనే నాలెడ్జ్ మనకు కంప్యూటర్స్ అర్థమవుతుంది. కంప్యూటర్ విస్తృతంగా లేని కాలం. ఇంకా నాకు చదవలేదు కాబట్టి నేను ఏం ఆలోచించాను, మొత్తం ఈ కంప్యూటర్ మొత్తం వ్యవస్థలో తినగలిగేది ఏంది? ఇనుప తింటే అంటే ఏదైనా ఇనుప తినొచ్చు, ఇనుప డబ్బాలు తినవచ్చు, ఇంకొకటి తినొచ్చు. తినగలిగేది నాకు కనిపించింది కార్బన్ కనిపించింది. దేని మీద? ఆ ఫ్లాపీ డిస్క్ మీద. నేను చాలా క్రియేటివ్ గా ఆలోచించిన, మీకు జోక్ కాదు, ఎంత క్రియేటివ్ గా ఆలోచించి రాసింది తప్పు. ఎందుకంటే నేను ఆ రిసోర్సెస్ లేని వాడిని. అప్పుడు కంప్యూటర్స్ ఇంత విస్తృతంగా లేదు. కానీ ఇప్పుడు విస్తృతంగా మీకు రిసోర్సెస్ ఉన్నాయి. యూ హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్. వీటిని యూజ్ చేసుకోవడం అనేది మేజర్ మిస్టేక్. చాలా మంది మీరు అడిగిన దానికి నేను ఒకే ఒక మాట చెప్తాను. అందరూ ప్రిలిమ్స్ కు ప్రిపరేషన్ వేరు, మెయిన్స్ కు ప్రిపరేషన్ వేరు, పర్సనాలిటీ ప్రిపరేషన్ వేరు అనుకోకండి. యు ఆర్ ప్రిపేరింగ్ టు బికమ్ ఎన్ సివిల్ సర్వెంట్. దానికి హోలిస్టిక్ ప్రిపరేషన్ కావాలి. ద డే యు స్టార్ట్ యాజ్ ఎ పర్సన్ ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్.
ఇది గనక అయితే దీని గురించి ఎట్లా అడుగుతున్నారో మాట్లాడుకుంటే ఈ మధ్యలో ఉన్న మెయిన్స్ చాలా అద్భుతంగా వస్తుంది. దీంట్లో సక్సెస్ ఇమ్మీడియట్ గా మీకు కనిపించకపోవచ్చు. చాలా విషయాలు నేను చెప్తున్నది కాన్సెప్చువల్ కనిపించవచ్చు. కానీ మీరు చేస్తున్న మిస్టేక్స్ చూడండి. మాకు ఎందుకు వస్తలేదు, లేకపోతే ఇన్ని లక్షల మంది ఎందుకు రావట్లేదు, కొంతమందికే వస్తున్నది. ఈ కొంతమంది ఎక్కడ సక్సీడ్ అవుతున్నారు అంటే మీకంటే కొంచెం బెటర్ గా చేస్తున్నారు వాళ్ళు. తర్వాత నేను ఇంకో ఈ లక్షల నంబర్ గురించి మాట్లాడినప్పుడు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ చెప్పేది ఒకటే, నేను నంబర్ను చూడను. యుద్ధం ఎవరి మధ్య? క్వశ్చన్ పేపర్ కు మీకు మధ్య యుద్ధం. ఇంకొక 1,00,000 మంది రాయనివ్వండి. ప్రిలిమ్స్ ఏమో మీకు నంబర్ ఆఫ్ 1:3 తీసుకుంటున్నారు కాబట్టి ఆ కట్ పాయింట్ ఉన్నది. కానీ మెయిన్స్ లో క్వశ్చన్ పేపర్ కు మీకు మధ్య యుద్ధం. మిగతా 10,000 మందికి మీకు కాదు యుద్ధం. ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్న ప్రశ్నలకు మీరు ఏ రకంగా రాస్తున్నారో అది మిమ్మల్ని పర్సనాలిటీ టెస్ట్ కు ఫైనల్ ర్యాంక్ తీసుకుపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు చదవాల్సింది, మీరు చదువుతున్న దాంట్లో థరోనెస్ తీసుకోవాల్సింది వీటిలో. కాబట్టి ఫర్గెట్ అబౌట్ ద కాంపిటీషన్. ఇంకొక 15 లక్షలు రాయనివ్వండి. కానీ మీరు థరోగా ఉంటే ఈ 15 లక్షలు 20 లక్షలు సమస్య కాదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మిమ్మల్ని ఎవరు రాయించలేరు. రాసేది మీరు, రాస్తున్న ప్రశ్న మీ కళ్ళ ముందుంది. ద బెస్ట్ డెలివరెన్స్ ఆఫ్ దట్ ఆన్సర్ విల్ గెట్ యూ మార్క్స్, విల్ ఫెచ్ యూ మార్క్స్. కాబట్టి సింపుల్ గా ఒకటే సూత్రం. నేను నిజంగా పెద్ద విషయాలు చెప్పదలుచుకోలేదు. సివిల్ సర్వీసెస్ రావాలంటే ఏం చేయాలంటే మీరు క్రియేటివ్ గా చదవాలి, మీరు అనలిటికల్ గా ఉండాలా, మీరు డిస్క్రిప్టివ్ టాలెంట్స్ పెంచుకోవాలా, ఎక్స్ప్రెషన్స్ పెంచుకోవాలి. దట్స్ సివిల్ సర్వీసెస్. ఆర్కియాలజీ నుంచి బుద్ధిజం వైపు వచ్చారు. సో అసలు ఆర్కియాలజీ ప్రిపేర్ అవ్వాలి లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ అప్కమింగ్ స్టూడెంట్స్ అంటే చాలా మందికి మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ, సో చాలా మందికి ఏంటంటే అయితే ఇంజనీర్ లేకపోతే డాక్టర్ లేకపోతే బీకామ్ డిగ్రీ చేసుకొని ఎంబీఏ చేయడం లేకపోతే ఎంసీఏ చేయడం జనరల్ గా ఇంతవరకే ఉంటుంది. కొన్ని డిఫరెంట్ గా అనేది ఆర్కియాలజీ అనేది ఆ డిఫరెంట్ కోర్సెస్ లో ఒకటి. దాని గురించి గైడెన్స్ రోడ్ మ్యాప్ ఎలా ఉండదు, ఎలా చేసుకోవాలి? ఆర్కియాలజీ ఇస్ ద లీస్ట్ సార్ట్ ఆఫ్టర్ కోర్స్ ఇన్ దిస్ కంట్రీ. లీస్ట్ సార్ట్ ఆఫ్టర్ అంటే సోషియాలజీ, ఆంథ్రోపాలజీలో చదువుతారు, కానీ ఆర్కియాలజీ చదవాలంటే అదొక పూర్తిగా ఇక దానికి వేరే చాలా తక్కువ మంది స్టార్టింగ్ పోతారు. ఆర్కియాలజీ ఏంటంటే హిస్టరీలోంచి ఇంకొక డిసిప్లిన్. అది హిస్టరీకి అసోసియేట్ అయిన డిసిప్లిన్. హిస్టరీ మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఆర్కియాలజీ కూడా ఇష్టపడే అవకాశం ఉంటుంది. కానీ ఆర్కియాలజీ చదవడానికి అవకాశాలు తక్కువ, ఆర్కియాలజీకి ఉద్యోగాలు తక్కువ. అల్టిమేట్లీ అందరూ చూసేది ఏమిటి? చదివిన తర్వాత ఇంత తిండి దొరకాలి. ఈ ప్రాసెస్ లో మనకు వస్తుంది. కానీ నిజానికి ఆర్కియాలజీ, హిస్టరీ సిస్టర్ డిసిప్లిన్స్ లాంటివి. ఆర్కియాలజీ పార్ట్ ఆఫ్ హిస్టరీ స్టడీ. హిస్టరీ చదివిన వాళ్ళు ఆర్కియాలజీ చదివితే ఇంకా బాగా చెప్పగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ దిస్ కాంబినేషన్. ఇప్పుడు నేను ఏ కేసులో చెప్తున్న పీరియడ్ లో కూడా ఇన్స్టిట్యూట్ లో నేను క్లాస్ లో మొత్తము ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ చూపిస్తాను. నేను చెప్పిన ప్రతి క్లాస్ లో 100 బొమ్మలు చూపిస్తాను. అంటే ఒక సైట్ ఉందనుకోండి, లేకపోతే ఒక పీరియడ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీరియడ్ కు సంబంధించిన పెడితే హర్ష గురించి చెప్తే ఫాహియాన్ ఆయన రూట్ మ్యాప్లు ఉన్న మ్యాప్లు చూపిస్తాం. ఇక్కడ నుంచి వచ్చాడు, ఇక్కడ హుయాన్ సాంగ్ ఇక్కడ నుంచి పోయిండు, ఫాహియాన్ ఇక్కడ నుంచి తిరిగిండు, ఫాహియాన్లు హర్షవర్ధన పైర్లు, హుయాన్ సాంగ్లు లేకపోతే ఇత్సింగ్లు ఎట్లా వచ్చారో రోడ్ మ్యాపులతో చూపిస్తాం. ఈ మ్యాపులు చూపించడము, తర్వాత ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ చూపించడము ఎప్పుడు సాధ్యమవుతున్నది అంటే కొద్దిగా హిస్టరీ ఆర్కియాలజీలో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఆర్కియాలజీ దగ్గరికి రావడం ఏంటంటే, యాజ్ ఐ సెడ్, 90s కు ముందు ఇంత జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనే మైండ్ లేదు. చాలా సబ్జెక్ట్స్ చదువుతున్నాం. లా చదువుతున్నాము, జర్నలిజం చదువుతున్నాము, లైబ్రరీ సైన్స్ చదువుతున్నాము, సోషియాలజీ చదువుతున్నాము. వైబ్రెన్సీ ఉండేది. ఆ క్రమంలో ఉన్నాం కాబట్టి ఆర్కియాలజీ డిసిప్లిన్, ఆర్కియాలజీ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆర్కియాలజీలో ఎంఏ చేయడం వల్ల నన్ను హిస్టరీ టీచ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే హిస్టరీ ఈజ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్. చరిత్ర అనేది ఎవిడెన్స్ లేదు కాదు, చరిత్ర మిత్ కాదు, చరిత్ర పుట్టిటి పురాణం కాదు. ఎవిడెన్స్, ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటే కానీ మనం చరిత్ర గురించి మాట్లాడాలి. కాబట్టి చరిత్రను చెప్పాలంటే ఉన్న భౌతిక ఆధారాలు ఆర్కియాలజీలో దొరుకుతున్నాయి. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ విచ్ యూ ఎంజాయ్ ఎ లాట్. వన్స్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్, ఆర్కియాలజీ బికమ్స్ సమ్ ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్. ఎక్కడెక్కడో కొండల్లో, గుట్టల్లో, గుహల్లో తిరుగుతాం, లేకపోతే పెద్ద పెద్ద గుళ్ళల్లో తిరుగుతాం, గోపురాలు ఎక్కుతాము, లేకపోతే మసీదులు, సమాధులు, మీడివల్ పీరియడ్, వీటన్నిటి చరిత్ర చదవడం జరుగుతుంది. మీకు ఎందుకు నేను చెప్తున్నాను, నేను సివిల్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, గ్రూప్ 1 కోచింగ్ సెంటర్స్ లో వీటిలోనే నేనేమి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఏకేఎస్ మేనేజ్మెంట్ చాలా కోఆపరేట్ చేస్తుంటారు. శశాంక్ వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అంతా నాతో పాటు. నేను ఎప్పుడైనా ఏదైనా సైట్ విజిట్కి వెళ్తే ఆర్కియాలజికల్ సైట్, వీళ్ళంతా సివిల్ సర్వీసెస్ రాస్తున్న వాళ్ళు అక్కడికి వస్తారు, నా ఇంటి వస్తారు. ఒక చోట
మేము ఈ గ్రాస్ తర్వాత ర్యాంక్ వే స్టేషన్ క్లీన్ చేస్తున్నాం, ఒక సైట్, ఆర్కియలాజికల్ సైట్ బాబాపూర్ అనే దగ్గర, నిర్మల్ జిల్లాలో. హాలిడేస్ ఒక 10 మంది స్టూడెంట్స్ వచ్చారు, ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఫీల్డ్ అర్థమైంది ఎట్లా ఉంటుందో హిస్టరీ అనేది. మ్యూజియంస్ తీసుకెళ్తాను. ఇదంతా నేను వీఆర్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఏకేఎస్ లో హోల్డ్ నో బార్స్ రకంగా హిస్టరీ చెప్తున్నాను. అంటే వాళ్ళు హిస్టరీని లైవ్ గా చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు అదే ఈ చాలా యాప్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు కమర్షియల్ గా వచ్చిన యాప్స్, వాళ్ళంతా మీకు యాప్ లైవ్ గా చూపిస్తామని షారూక్ ఖాన్ పెట్టి చూపిస్తేనేమో పైసలు ఇచ్చుకుంటాం. మనకు హైదరాబాద్ లోనే అశోక్ నగర్ లో ఏకేఎస్ లాంటి ఇన్స్టిట్యూట్స్ లో నేను మ్యూజియంస్ తీసుకెళ్లి వాళ్ళకి చరిత్ర నేర్పించాను. టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి, స్టేట్ హిస్టరీస్ కావాలంటే స్టేట్ మ్యూజియంస్ తిప్పారు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఆర్కియాలజీ స్టూడెంట్ గా సాధ్యమైంది. ఆర్కియాలజీకి పోయిన తర్వాత ఏమైందంటే నాకు హిస్టరీకి సంబంధించిన ఓరియంటేషన్ చాలా బాగుంది. ఇది ఆర్కియాలజీ నేపథ్యం. ఇప్పటికి కూడా నేను స్టిల్ ఎవ్రీ మంత్ ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ అట్లీస్ట్ 1 వీక్. 1 వీక్ నేను కొత్త ప్రదేశాలు, స్థలాల్లో పోతాను. దానిలో భాగంగానే మొన్న వచ్చిన డిస్కవరీ 2200 years old ఇన్స్క్రిప్షన్ అనుకోండి. దాని గురించి అంటే 4 days బ్యాక్, అంటే వెరీ రీసెంట్ డేస్ లో, సో 2200 సంవత్సరాల క్రితం లిపిని మీరు కనుక్కున్నారు, అంటే మీరు అండ్ టీమ్. సో దాని గురించి మీరు అండ్ టీమ్, సో దాని గురించి చెప్తారా సార్? ఆ గ్రామం ఏదైతే మాల్తు మీద ఉందో కామారెడ్డి జిల్లా, యాక్చువల్ గా దీనికి చెప్పాలంటే దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి. నేను బుద్ధిస్ట్ స్టడీస్ లో, అంటే నా పిహెచ్డి టాపిక్ స్టడీ ఆఫ్ బుద్ధిస్ట్ సైట్స్ ఇన్ తెలంగాణలో ఉన్న బౌద్ధ స్థలాలు, బుద్ధిస్ట్ సైట్స్, ఆర్కియలాజికల్ అన్ని సైట్స్. ఈ బౌద్ధ స్థలాల మీద నా పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్రెడీ నేను సబ్మిట్ చేయడం జరిగింది యూనివర్సిటీ. దానిలో భాగంగా మొత్తం తెలంగాణ తిరుగుతూ అన్ని గ్రామాలు వీలున్నంత చోట ఎక్కడి నుంచి చూస్తున్నాను, పాతరాతి యుగం నుంచి, అంటే పాలియోలిథిక్ ఫేజ్ నుంచి మొదలు పెడితే మోడర్న్ డేస్ వరకు మొత్తం గ్రామాలను తిరగడం, అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, చూడడంతో చరిత్ర మీద కొంత అభిప్రాయాలు ఏర్పడడం, కొంత నేర్చుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మంజిరా వ్యాలీ, ఎందుకంటే గోదావరికి ఉపనది అయిన మంజిరా కూడా మనకు శాతవాహన కాలంలో ఇక్కడ నాగరికత విలిసిల్లిందని తెలుస్తున్నది. ఎందుకంటే కొండాపూర్ అనేది మంజిరా వ్యాలీలో ఉన్న అద్భుతమైన శాతవాహన నగరం. కొండాపూర్ రంగారెడ్డి పక్కనే. అదే నాకు ఏమంటారు, దట్ ఈస్ మై నర్సరీ ఫర్ హిస్టరీ. కొండాపూర్ లో మ్యూజియం చూసినప్పటి నుంచి ఎందుకు ఆ కొండాపూర్ సైట్ అక్కడ ప్రేమ పెరిగి, ఎందుకో జీవితంలో చరిత్ర అట్లా కొనసాగుతూ వచ్చింది. సో ఈ కొండాపూరు ఇట్లాంటివంతా మంజిరా వ్యాలీలో ఉన్నాయి. ఈ మంజిరా వ్యాలీలో నాగరికత ఉంది అనేది మనకు అర్థమైనందుకు నేనేం చేశానంటే ఇమ్మీడియట్ గా ఈ మంజిరా వ్యాలీ అంతా సర్వే చేస్తున్నాం, గ్రామాలు ఎక్కడెక్కడైనా ఉంటాయి. మాల్తు మీద గ్రామంలో మాకు మొట్టమొదట ఒక నియోలిథిక్ ఫేస్, అంటే కొత్తరాతి యుగం నాటి పెయింటింగ్స్ దొరికాయి ఒక గుట్ట మీద. ఆ గుట్ట మీద 2 కేవ్ షెల్టర్స్, అంటే గుహ ఆవాసాలు. కొత్తరాతి యుగంలో ప్రజలు, ఇంకా కొత్తరాతి యుగంలో ఇంకా కిందికి దిగక ముందు కేవ్ షెల్టర్స్ లో, మీజోలిథిక్ పీరియడ్ లో, ఇంకా నాగరికత స్టార్ట్ కాకముందు కేవ్ షెల్టర్స్ లాంటివి, రాళ్ళు ఇట్లా ఉండేసి దాని కింద ఈ రాతి యుగపు ప్రజలు బతుకుతుండేవాళ్ళు. ఆ కేవ్ షెల్టర్స్ చూడడం జరిగింది. తర్వాత పెయింటింగ్స్ చూసాం, అనుకున్నాం ఇది చాలా పొటెన్షియల్ ఏరియా, ఇక్కడ మనం వెతికితే కంటిన్యూటీ దొరికే అవకాశం ఉంది. సో దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ మీడివల్ పీరియడ్ లో ఒక పెద్ద బావి, అద్భుతమైన మెట్ల బావి, ఆర్టిస్టిక్ ఈస్థెటికలీ డిజైన్డ్ బావి ఉంది ఇప్పటికీ, ఒక 300 ఏళ్ల నాటిది. అంటే గ్రామానికి ఒక చరిత్ర ఉందనేది అర్థం కావడం వల్ల మళ్ళీ మేము వెతకడం మొదలు పెట్టాను. గుట్టలు, కొండల్లో రాళ్ళు. మా బృందంలో నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో చీఫ్ కేర్ టేకర్, ఆయన రిటైర్డ్, ఇప్పుడు చీఫ్ కేర్ టేకర్ గా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న అతను భానుమతి, చాలా ఎక్స్పీరియన్స్ ఆయన కూడా ఆర్కియాలజీ. ఇంకొక శంకర్ రెడ్డి అని సర్వేయర్. ఈ ముగ్గురు కూడా, మేము ముగ్గురము టీమ్ గా తిరుగుతూ చూసే క్రమంలో శంకర్ రెడ్డి ఇంకొక రోజు వెళ్ళి అక్కడ చూస్తే ఒక రాక్ మీద ఏదో కొద్దిగా లిపి, ఏదో కొంత అక్షరాలాగా కనిపిస్తుంది, కానీ దాని మీద అంతా ఆల్గే ఫార్మేషన్, ఈ పాకురు బట్టి పాచి నల్లగా అయిపోయి అంత రాళ్ళంతా 1000 ఏళ్లుగా ఉంటాయి కాబట్టి, కానీ దాని వెనకాల అక్షరాలు అంటే మా వాడికి కనిపించడం జరిగింది. మా శంకర్ రెడ్డి ఇమ్మీడియట్ గా చాలా ఎంతూజియాస్టిక్ గా ఇమ్మీడియట్ గా కాల్ చేయడము, మళ్ళీ మేమంతా వెళ్ళి, ఎందుకంటే ఆ గ్రామంలో సర్వే చేసే ఒక అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ చారిత్రక యుగం నాటికి, తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్ళు ఉండే అవకాశం ఉందని చూడడము, వెళ్ళి కొంత వాటర్, సింపుల్ కెమికల్స్ తో ట్రీట్ చేసి, పెద్ద బ్రష్, చిన్న బ్రష్, టూత్ బ్రష్ తో ట్రీట్ చేసి అక్షరాలను బయటికి తీస్తే ఒక అద్భుతమైన డిస్కవరీ జరిగింది. అది మేము కూడా అంత అద్భుతమైన విషయం దొరుకుతుందని మేము ఊహించలేదు. అది 5 అక్షరాలున్న బ్రాహ్మీ శాసనం. అశోకన్ బ్రాహ్మీ అంటే అశోకుడి కాలంలో బ్రాహ్మీని రాసే స్టైల్లో ఉన్న అశోకన్ బ్రాహ్మీ లెటర్స్. బ్రాహ్మీ అనేది లిపి, భాష కాదు. ప్రాకృతం అనేది భాష. మేము వెతికి పట్టుకోగలిగిన శాసనము బ్రాహ్మీ లిపిలో ప్రాకృత అక్షరాలు ఉన్నాయి.
అదేమిటంటే దాన్ని చదివితే మాధవ చంద చ మ స హాఫ్ మా ద అని మనం రీడింగ్. ఇంకా నార్మల్ గా మాట్లాడుకోవాలంటే మాధవ చంద అనాల్సి ఉంటుంది. ఈ మాధవ చంద అన్న 5 అక్షరాలు మనకు దొరికాయి. దీని ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దాని ఎపిగ్రఫీ డైరెక్టర్ మైసూర్లో ఉంటారు. ఆయనకు నేను ఇక్కడ చదివినప్పుడు చూస్తూనే బ్రాహ్మీ 1st century బీసీగా భావించడం, ఆయనకు కూడా పంపడం. ఆయన కూడా 1st century బీసీ 2nd century బీసీ స్టడీ చేసి విత్ ఇన్ 2 days 2-3 hours వీ కుడ్ ఫైండ్ అవుట్. ఆయన చాలా ఇమ్మీడియట్ గా మొత్తం రిఫర్ చేసేసి ఆయన చాలా పరిజ్ఞానం ఉంది ఎపిగ్రఫీలో. ఇది 2వ శతాబ్దం బ్రాహ్మీ శాసనం, అశోకన్ బ్రాహ్మీ అన్నారు. దాంతో ఏమైపోయింది, తెలంగాణలో దొరికిన మొట్టమొదటి బ్రాహ్మీ శాసనంగా ఇది వచ్చేసింది. అంతకుముందు ధూళికట్ట, అంతకంటే ముందు కోటలింగాల, మొక్కట్రావుపేట ఇట్లాంటి ప్రాంతాల్లో, మొక్కట్రావుపేట కోటలింగాల మొదటి తరం. అక్కడ మనకు దొరికిన శాసనాల కంటే పాత శాసనం ఈరోజు తెలంగాణలో దొరికింది. ఈ 5 అక్షరాలు తొలి శాసన ఆధారాలుగా మనం ఈరోజు తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ రకంగా తెలంగాణ హిస్టరీలో ఒక పేజీ చేరుతుంది. అయితే ఇది మొదటిదే, దీని తర్వాత ఇంకా చుట్టుపక్కల దొరికే అవకాశం ఉందిగా మేము భావిస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్ విచ్ వి ఫౌండ్ ఇన్ మాల్తుపేట. సో మీకు అంటే దీనికి సంబంధించిన ఎంత రీసెర్చ్ చేశారు, దీనికి సంబంధించిన ఆర్కియాలజీకి సంబంధించింది కానీ, సో మీరు చాలా వరకు ఈ సొసైటీకి సంబంధించి సో మీరు ఎంతో కొంత ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో మీకు ఏమైనా అవార్డ్స్ రివార్డ్స్ ఏమన్నా? నేను చేస్తున్న ప్రయత్నాల్లో అతి పెద్ద అవార్డు ప్రజల సహకారమే. అతి పెద్ద అవార్డు చాలా మంది మిత్రులను సంపాదించుకోవడమే. ప్రభుత్వం అవార్డులు లేకపోతే ఇవి అది అసలు మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్. అది వస్తాయి రావు, అది విషయం కాదు. ఈ రోజు ఈ 2200 ఏళ్ల శాసనం దొరకడం, అసలు ఈ తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో పుట్టినప్పుడు ఒక శాసనము దొరికే టీంలో మెంబర్ కావడం, అది అంత మించిన రివార్డ్ ఏముంటుంది దానికి? ఇప్పుడు మళ్ళీ ప్రజలు లేకపోతే ప్రభుత్వంలో పెద్ద గుర్తించాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ పర్సన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్, ఐ కుడ్ కాంట్రిబ్యూట్ టు ద విజ్డమ్ ఆఫ్ దిస్ ల్యాండ్. నాకు ఆ శాసనం వచ్చి నాకు దొరకడం మించిన రివార్డు ఎంత ప్రభుత్వం ఇచ్చినా ఉండదు. కాబట్టి అవార్డులు రివార్డులు అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లేకపోతే అదొక సైడ్ ప్రోడక్ట్స్ లాగా నేను చూస్తాను. కానీ బేసిక్ గా నేను బేసిక్ గా ఇవంతా కూడా నేను నా గత 4 ఏళ్లుగా చేస్తున్న ఎక్స్పెరిమెంట్సే. నిజానికి నేను ఈ మొత్తం మెట్లలో చివరి మెట్లో కింద ఎక్కబోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను భావిస్తాను. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డన్, ఇంకా ఎట్ టు బి డన్. ఎన్ని పెద్ద పెద్ద విషయాలు ఇంకా చేయగలిగేవి, చేయాల్సినవి ఉన్నాయి. మొదటి మెట్టులో ఉన్నాం కాబట్టి ఈ క్షణం గొప్పవాళ్ళం కాదు, ఈ క్షణం పెద్ద మాన్యులం కాదు, ఈ క్షణం రివార్డులు అవార్డులకు అందుకోగలిగినంత స్థాయి వాళ్ళని కూడా కాదని నేను భావిస్తాను. ఇప్పుడు చేసేది ఒకటే, మనం నేర్చుకున్నది, మనం చూస్తున్నది సమాజానికి మళ్ళీ అందించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయాలి. మన శక్తివంతం లెక్కించాలి. దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో మీరు ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, లేకపోతే సొసైటీకి మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు? టీచింగ్ సైడ్ మీ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ప్రత్యేకంగా ఉండవు. ఎందుకంటే మనం ఒక స్ట్రీమ్ లో పడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ప్రవాహంలో పడ్డ తర్వాత ప్రవాహం మనల్ని చేసుకొని పోతూ ఉంటది. ఆ ప్రవాహంలో పోతున్నప్పుడు కొట్టుకొని పోకుండా నిలబడి మన ఇష్ట ప్రకారంగా మనం కాంట్రిబ్యూట్ చేయడం మాత్రమే మనం ఆలోచించాలి. వన్ థింగ్ ఈస్ టీచింగ్. అఫ్ కోర్స్ ఐ విల్ బి టీచింగ్, ఐ విల్ ట్రై టు డూ జస్టిస్. నేను చదివిన చరిత్ర, నేను చదివిన ఆర్కియాలజీ, నేను పాఠం చెప్తున్న స్టూడెంట్స్ వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుందో అనేది లింక్ చేస్తాను. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. చాలా మంది అనుకుంటారు ఇంత అవసరమా, ఇదంతా నేను చెప్తున్న ఆర్కియాలజీ చదువుతున్నాను, ఇది చదివాను, ఇదో అవసరమా హిస్టరీకి అనుకుంటారు. ఇది చూసుకోండి, రీసెంట్ ఏపీఎస్సి ఎగ్జామినేషన్ లో రీసెంట్లీ ఇది 8 months బ్యాక్ ఏదో జరిగింది. ఆ 8 అంటే ఏప్రిల్ మే జూన్ లో జరిగిన ఎగ్జామ్. జూన్ లో ఏదో ఏప్రిల్ మే జూన్లలో జరిగిన ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇన్ విచ్ స్టేట్ ఆర్కియాలజిస్ట్ డిస్కవర్డ్ లార్జ్ లైఫ్ సైజ్ స్టక్ ఆఫ్ బోధిసత్వ అని చెప్పి తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్ ఇట్లా ఏదో ఇచ్చారు 4. కేవలం ఇది నేను పాఠాలు చెప్పిన, కేవలం నేను అంటే నేను అని కాదు, ఇక్కడ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో నేను చూసి, ఇప్పుడు ఫణిగిరి అనే ఒక సైట్ లో బోధిసత్వ స్టక్కో అంటే మట్టి, ఇటుక, సున్నంతో తయారు చేసిన ఒక పెద్ద లైఫ్ సైజ్ విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని తరలించడంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తో పాటు నేను కూడా పాల్పంచుకున్నాను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి నేను క్లాస్ లో చెప్పాను. క్లాస్ లో చెప్పినందుకు ఏమైంది, దోస్ హూ కుడ్ లిసన్ టు మై, ఎందుకంటే ఏపీలో తెలంగాణ ఎడిషన్ రావచ్చు రాకపోవచ్చు,
న్యూస్ పేపర్ లో ఇంత ముక్క చదవచ్చు, చదవకపోవచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ నేను నా సబ్జెక్ట్ టీచ్ చేసిన ప్రతి స్టూడెంట్ కి బోధిసత్వ స్టక్ అనగానే అక్కడ ఏమొచ్చింది, నేను క్లాస్ రూమ్ లో చూపించిన బొమ్మలు, నేను అంతా నా గ్రూప్ లో క్లాస్ రూమ్ లో అన్ని బొమ్మలు చూపిస్తాను, ఎన్ని ఎక్స్ప్లోరేషన్స్ ఉంటే చూపిస్తాను, ఎక్స్ప్లోరేషన్ చూపిస్తాను. దానివల్ల ఏమైంది, వాళ్లకు ఒక క్వశ్చన్ వస్తే ఇమీడియట్ గా బయటికి రాగానే, సార్ ఫణిగిరి బోధిసత్వ క్వశ్చన్ వచ్చింది సార్ ఏపీలో, ఆశ్చర్యకరం, వస్తుంది అనుకోలేదు. వస్తుంది అనుకోవడం అనుకోకపోవడం చేయకండి, జ్ఞానాన్నంతా మెదడులో పెట్టుకోండి. నేను టీచింగ్ లో చేస్తున్నది ఏమిటి అంటే, నాకు తెలిసిన విషయాన్ని నా క్లాస్ రూమ్ లో చెప్పడం, క్లాస్ రూమ్ లో రొడ్డో కొట్టుడు లాగా రొటీన్ గా కాకుండా ఒక క్రియేటివ్ అప్లికేషన్ అనేది హిస్టరీకి ఇవ్వాలనే ప్రయత్నం చేయడం చేస్తున్నాను. కాబట్టి ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ అట్లీస్ట్ ఇమీడియట్లీ ఒక మేరకు, ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ఎ బిగ్ వే. దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఇన్ ఫ్యూచర్ టీచింగ్ విల్ బి కంటిన్యూ అండ్ మై రీసెర్చెస్ ఆర్కియాలజీకి సంబంధించి ఈ ఎక్స్కవేషన్స్, ఎక్స్ప్లోరేషన్స్ ఇదంతా ఉండనే ఉంటాయి. ఎందుకంటే మన అన్వేషణని ఎవరు ఆపలేరు. అన్వేషణ అనేది వ్యక్తిగతమైన విషయం, దానికి సంస్థలు, ప్రభుత్వాలు ఇవంతా తోడ్పడితే దాన్ని ఇంకా బాగా చేయగలుగుతాం. ఇది భవిష్యత్తుకు సంబంధించిన. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి సో ఈరోజు వచ్చి మీ జర్నీని, మీ స్టోరీని, మీ సక్సెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్టేజ్ నుంచి వచ్చి, అంటే జనరల్గా మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ సక్సెస్ అవ్వడం ఒకటైతే, అంటే బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్టడీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా చాలా మంది రాంగ్ వేలో వెళ్తా ఉంటారు. సో అంటే ఒక సామెత ఉంది, పండిత పుత్ర బాగా చదవడం అని చెప్పి. అట్లా కాకుండా మీరు మంచి వేలో వచ్చి, నేను రాష్ట్రం నాకేమి ఇచ్చింది, నా భూమి నాకేమి ఇచ్చింది అనుకుండా, నేను భూమికి ఏమి ఇచ్చాను, నా జన్మభూమికి ఏమి ఇచ్చాను అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. నేను చెప్పిన విషయము ఏంటి, నేను సమాజంలో భాగం కాబట్టి సమాజానికి మనమేమి ఇస్తున్నామని నేను మాట్లాడితే చాలా పెద్ద విప్లవకారుణని, లేకపోతే అబ్బో అని అనుకుంటామేమో. అదే మహేష్ బాబు సినిమాలో, ఏదో సినిమాలో శ్రీమంతుడిలో మళ్ళీ నువ్వు ఇవ్వాలి లేకపోతే లావ్ అవుతామంటే అది పట్టుకొని తిరుగుతాం. అంటే ఏమైతున్నది, సొసైటీలో కూడా ఆ శృతి హాసన్ మహేష్ బాబు చెప్తే అదొక పెద్ద వాల్యూ అయింది. మనం మాట్లాడితే విప్లవం అయింది. విప్లవం అంటే పెద్దది కాదు. విప్లవం అంటే సమాజంలో తప్పును వ్యతిరేకించడం. విప్లవము లేకపోతే అన్వేషణ లేకపోతే జ్ఞానము ఇదంతా కూడా మనం ఈ సొసైటీలో బతకడం కోసం, మనిషిగా బతకడం కోసం చేసే క్రమమే. దీంట్లో యాక్చువల్లీ ఐ షుడ్ సే దట్ నాకు మా అమ్మ ద్వారా వచ్చిన సంస్కారం, జ్ఞానం, ఇంకొక వైపు నేను చదివిన చదువులో ఉన్న విలువైన విషయాలు, మార్క్సిజం లాంటి ఒక సిద్ధాంతం నన్ను తయారు చేశాయని నేను చెప్పచ్చు. కాబట్టి వాట్ ఈజ్ ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ సొసైటీ అండ్ దిస్ ఐడియాలజీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. సో ఇలాగే ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా ఉంటూ, సో ఎంతో మంది సివిల్ సర్వీసెస్ కి మీ సైడ్ నుంచి మీరు కూడా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ఎంఎస్ శ్రీనివాసన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చూస్ యువర్ కెరియర్ ఛానల్.